Hello my dear students, welcome to Physics Wala. In the last lecture, we have discussed about the various organisms that we will found in the kingdom Animalia. సో కింగ్డమ్ ఎనిమేలియాలో మనకి ఎన్ని ఫైలమ్స్ ఉన్నాయి అండ్ అందులో మనకి నాన్ కార్డేట్స్ కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అండ్ ఈ కార్డేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి చూసుకున్నట్లయితే యూరో కార్డేట్ అని చెప్పి సెఫ్లో కార్డేట్ అని చెప్పి ఆ తర్వాత వెర్టెబ్రేట్ అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత వెర్టెబ్రేటలో మనకి జ్ఞాతోస్టొమాటా గురించి డిస్కస్ చేసుకున్నాం. అందులో మనకి జ్ఞాతోస్టొమాటా ఏవైతే ఉందో అందులో మనకి ఫిషెస్ గురించి, ఆంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మ్యామల్స్ అని చెప్పి వేరియస్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత మనకి వీటి యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ యొక్క జనరల్ ఫీచర్స్ ఏంటి, అవి ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఏ టైంలో ఆరిజినేట్ అయ్యాయి అండ్ అవి మనకి సక్సెస్ఫుల్ అవ్వడానికి వాటికి కావాల్సిన కొన్ని కారణాలు ఏంటి అండ్ ఆ తర్వాత మనకి అవి చూపించే సర్టెన్ ఫీచర్స్ ఏంటి అండ్ వాటితో పాటుగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం యొక్క వాటి యొక్క వేరియస్ ఆర్గానిక్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ సిస్టమ్ నుంచి రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అని చెప్పి వాటిలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ ఆర్గాన్ సిస్టమ్స్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం వాటి యొక్క క్లాసిఫికేషన్ విత్ ద సూటబుల్ ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఐ హోప్ దట్ లెక్చర్ వాజ్ వెరీ మచ్ వండర్ఫుల్లీ అండర్స్టూడ్ టు యూ. సో ఈ రోజు లెక్చర్ లో మనం వన్ ఆఫ్ ద వెరీ మచ్ ఈజియెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. దట్ ఈస్ ద లోకోమోషన్ అండ్ reproduction in the protozoa. So our today's target are the locomotion and reproduction in the protozoa. అయితే ఈ టాపిక్ లో మనకి కంటెంట్స్ ఏమేమి ఇచ్చారు అంటే కొంత ఇంట్రడక్టరీ పార్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి ప్రోటోజోవాలో లోకోమోషన్ ఏ విధంగా ఉంది అండ్ మనకి టూ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఫ్లాజెల్లా అండ్ సీలియా, ఈ రెండు కూడా వాటి మూవ్మెంట్ మెకానిజం అనేది ఏ విధంగా జరుగుతుంది అండ్ అందులో మనకి ఎన్ని రకాలైన మూమెంట్స్ అనేవి ఉన్నాయి అండ్ తర్వాత మనకి ఈ ప్రోటోజోలు ఏవైతే ఉన్నాయో వాటిలో రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఏ సెక్షువల్ ఏ విధంగా జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం సెక్షువల్ ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇన్ టుడేస్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అయితే మనకి టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ లో చూసుకున్నట్లయితే ఒక ఆర్గానిజం గురించి ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద జియార్డియా లాంబ్లియా. దీన్నే మనం ఏమంటామంటే జియార్డియా లాంబ్లియా అని చెప్పుకుంటాం. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇది మనకి మన హ్యూమన్ బాడీలో ఎక్కడ ఉంటుంది, ఇట్ లివ్స్ ఇన్ ద ఇంటెస్టైన్ ఆఫ్ ద హ్యూమన్స్. సో హ్యూమన్స్ యొక్క ఇంటెస్టైన్ లో ఇది ఉంటుంది. సో అందుకోసమనే దీన్ని మనం జియార్డియా ఇంటెస్టైనాలిస్ అని కూడా పిలుచుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జియార్డియా ఇంటెస్టైనాలిస్ అని కూడా పిలుచుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇది ఏంటి, ఇట్ ఈస్ ఏ డ్వెల్లింగ్ ఫ్లాజెల్లేట్స్ అంటే మనకి మాస్టిగోఫోరన్స్, ఇందులో మనకి లోకోమోటర్ స్ట్రక్చర్స్ ఫ్లాజెల్లా ఉంటాయి కాబట్టి ఇది ఏ ఫ్లాజెల్లేట్. టోటల్ గా మనం చూసుకున్నట్లయితే ఎన్ని ఫ్లాజెల్లా ఉన్నాయి సార్? 1 2 3 4 5 6 7 8. సో టోటల్ గా మనకి 8 ఫ్లాజెల్లా, 4 pairs of flagella are present. So Giardia lamblia shows the 4 pairs of flagella. 4 pairs of flagella. Next తర్వాత మనకు చూసుకున్నట్లయితే అసలు ప్రోటోజోవన్స్ అంటే ఏంటి, మనం ఇన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా, ఇన్ని యానిమల్స్, ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా, వీటి ఏవో చదువుకోనిది ఓన్లీ ప్రోటోజోవన్స్ లో మాత్రమే మనం లోకోమోషన్ అనేది అండ్ రిప్రొడక్షన్ అనేది ఎందుకోసం చదువుకుంటున్నామంటే దీస్ ప్రోటోజోవన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గానిజమ్స్ అండ్ దే బిలాంగ్స్ టు విచ్ కింగ్డమ్? దే బిలాంగ్స్ టు ద కింగ్డమ్ Protista. So they are the members of kingdom Protista, which are considered as the connecting link between all other kingdoms in the R.H. Whittaker's classification లో మనం చూసుకున్నట్లయితే ప్లాంటే, అనిమేలియా, ఫంగై, బ్యాక్టీరియా వీటన్నిటికీ కూడా మధ్యలో కనెక్టింగ్ లింక్ అని చెప్పేసి ప్రొటిస్టాని చెప్పుకుంటాము. అండ్ ఇందులో మనకి ప్రోటోజోవన్స్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ప్రొటిస్టా. ద వర్డ్ ప్రోటోజోవా represents proto ante first and zoa are nothing but animals.
So those are considered as the organisms from which animals are thought to be originate. సో అందుకోసమనే దే ఆర్ దట్ మచ్ ఇంపార్టెంట్. అండ్ మరి వీటికి హ్యూమన్స్కి వీటి వల్ల ఉపయోగం ఏమేమి ఉన్నాయి అని చూసుకున్నట్లయితే దే ఆర్ ఫీడింగ్ ఆన్ ద బ్యాక్టీరియా. సో దాట్స్ వై ఇవి బ్యాక్టీరియల్ పాపులేషన్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యూజింగ్ ద ప్రోటోజోవన్స్ ఇన్ ద వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్టీపీ చెప్పుకుంటాం. సో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇట్లాంటి వాటిలో మనకి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి కూడా ప్రోటోజోవన్స్ యూజ్ అవుతాయి. అండ్ దే ఆర్ ఆల్సో ఎన్రిచింగ్ ద న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ ద సాయిల్, అంటే సాయిల్ ఫెర్టిలిటీలను పెంచుతున్నాయి. సో దీస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రోటోజోవన్స్. సో అందుకోసమనే ఈ ప్రోటోజోవన్స్ గురించి మనం స్టడీ చేసుకోవాలి. అయితే ప్రోటోజోవన్స్ లో ఎస్పెషల్గా లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ మాత్రమే ఎందుకు స్టడీ చేస్తున్నాము అని చూసుకున్నట్లయితే మనకి ఏదైనా ఒక ఆర్గానిజం అబ్జర్వ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేది ఆ ఆర్గానిజం అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి లోకోమోషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బేసిస్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో అందుకోసం అని చెప్పేసి లోకోమోషన్ స్టడీ చేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం దే ఆర్ ప్రిమిటివ్ యానిమల్స్ కాబట్టి వాటిలో రిప్రొడక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఏ సెక్షువల్ ఏ విధంగా జరుగుతుంది, సెక్షువల్ ఏ విధంగా జరుగుతుంది, ఈ సింపుల్ మెథడ్స్ అనేవి మనకు ఫ్యూచర్లో అడ్వాన్స్డ్ యానిమల్స్లో ఏ విధంగా ఎవాల్వ్ అయ్యాయి ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవాలంటే మనం ప్రోటోజోన్స్ గురించి చదవాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ అసలు లోకోమోషన్ అంటే ఏంటి. మనకు చాలా మంది మూమెంట్ అంటే ఏంటి, లోకోమోషన్ అంటే ఏంటి, రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి. మూమెంట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవ్వడం అనేది అవ్వచ్చు. లేదు అంటారా ఒకవేళ ఆ లొకేషన్ చేంజ్ అవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్ అంటే నా హ్యాండ్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఐ ఆమ్ వాకింగ్ ఆన్ ద ఫ్లోర్ అంటే నా లెగ్స్ మూవ్ అవుతున్నాయి. అండ్ ఐ ఆమ్ టర్నింగ్ యువర్ సైడ్ అంటే మై హెడ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ యూ. అంటే ఇలా జరిగే అన్నింటినీ కూడా మనం ఏమంటామంటే మూమెంట్స్ అంటాం. మూమెంట్స్ అంటే దే కుడ్ బి దెర్ ఇస్ ఎ possibility of change in place or there may be no change in place. that kind of things ఏమంటామంటే మనం మూమెంట్స్ అంటాం. అలా కాకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి లొకేషన్ కూడా మారుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ అండర్ ద వాలంటరీ కంట్రోల్. సచ్ ఏ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ లోకోమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ ద మూమెంట్స్ వితౌట్ చేంజ్ ఇన్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ లో చూసుకున్నట్లయితే ద మూమెంట్ ఆఫ్ లిమ్స్, ద మూమెంట్ ఆఫ్ jaws, the movement of eyelids, the movement of tongue. and అలా కాకుండా మనకి ప్లాంట్స్ లో చూసుకున్నట్లయితే ట్రోపిక్ మూవ్మెంట్ షోన్ బై ద ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అండ్ గ్రావిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్లాంట్స్ ఎప్పుడో ఎటువైపు అయితే మనకి సన్లైట్ ఉంటుందో అటువైపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ మిడిల్గా అండ్ ఈవినింగ్ టైప్ వచ్చేసరికి మళ్ళీ సన్ వైపు. సో ఆ విధంగా మనకి గ్రావిటీ అండ్ లైట్ పరంగా దే ఆర్ షోయింగ్ ద ట్రోపిక్ మూమెంట్స్. దే ఆల్ ఆర్ ద మూమెంట్స్ అని చెప్పుకుంటాం. మరి లోకోమోషన్ అంటే ఏంటి? మూమెంట్ అనేది either వాలంటరీ అవ్వచ్చు లేదంటే ఇన్వాలంటరీ అవ్వచ్చు. బట్ లోకోమోషన్ ఈజ్ అన్డౌటెడ్లీ వాలంటరీ మూమెంట్. దట్ మీన్స్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ఇండివిజువల్ మస్ట్ అండ్ షుడ్ బి దేర్ ఫర్ ద లోకోమోషన్. అండ్ దెర్ ఈస్ ఏ నీడ్ ఫర్ మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మూమెంట్ జరిగేటప్పుడు మూమెంట్లో అది అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ అవ్వచ్చు లేదంటే అవ్వకపోవచ్చు. బట్ లోకోమోషన్ లో ఖచ్చితంగా అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ద వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లోకోమోషన్. లోకోమోషన్ అనేది యానిమల్స్ ఏ పర్పస్ కోసం చూపిస్తాయి? ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫర్ ద న్యూట్రిషన్, ఫుడ్ కలెక్షన్ కోసం చూపిస్తాయి. అండ్ ఫర్ గెటింగ్ ద ప్రాపర్ షెల్టర్ ఫర్ దెమ్ అండ్ ఫర్ గెటింగ్ ద ప్రాపర్ mate organism for them. And also they will also show the locomotion to escape from predators. వాటి యొక్క ప్రిడేటర్ ఆర్గానిజం ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎస్కేప్ అవడానికి యూజ్ చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ టు క్యాచ్ దేర్
ప్రే ఆర్గానిజమ్స్, అవి వేటాడాల్సిన ఆర్గానిజమ్స్ ప్రే చేయడం కోసమైనా లేకపోతే వాటిని వేటాడే ఆర్గానిజమ్స్ నుంచి తప్పించుకోవడం కోసమైనా వీటిలో ఏ పర్పస్ కోసమైనా లోకోమోషన్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యానిమల్స్ లో చూసుకున్నట్లయితే వీ హ్యావ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ లోకోమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆర్గానిజమ్స్ విల్ వాక్ ఆన్ ద ల్యాండ్ అండ్ సమ్ ఆర్గానిజమ్స్ విల్ రన్ అండ్ సమ్ ఆర్గానిజమ్స్ విల్ క్లైంబ్ ద ట్రీస్ అండ్ సమ్ ఆర్గానిజమ్స్ విల్ స్విమ్ in the water and some organisms will crawl on the land and some organisms will fly. సో మనకి చూసుకున్నట్లయితే there is a wide variety of locomotions అనేవి మనకి ఉన్నాయి. అందులో మనకి చూసుకున్నట్లయితే ఈ లోకోమోషన్ కోసం యూజ్ చేసే స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ద లోకోమోటర్ స్ట్రక్చర్స్ ఆల్వేస్ నీడ్ నాట్ టు బి యూజ్డ్ ఫర్ లోకోమోషన్ ఓన్లీ. లోకోమోషన్ తో పాటుగా అవి వేరే ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రొటిస్టా తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమీబా అండ్ పారామీషియంలో అమీబాలో ఉండే లోకోమోటర్ స్ట్రక్చర్ ఏంటి? The amoeba are showing the locomotor structure, that is the pseudopodium. సో ఈ సూడోపోడియం అనేది జనరల్ గా మనకి లోకోమోషన్ కి యూజ్ అవుతుంది. వాటితో పాటుగా ఇట్ ఈస్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ ద ఫుడ్ కలెక్షన్ యాజ్ వెల్. సో ఫుడ్ ని కలెక్ట్ చేయడం కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ సిమిలర్లీ పారామీషియం ఏమైతే ఉందో పారామీషియంలో ఉండే లోకోమోటర్ స్ట్రక్చర్స్ ఆర్ సీలియా అండ్ దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ద ఫుడ్ కలెక్షన్. ఫుడ్ ని కలెక్ట్ చేయడం కోసం కూడా ఇది కూడా యూజ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఒక స్టేట్మెంట్ చెప్పొచ్చు. ఏంటది? The locomotor structures may be used for the other functions as well. వాటిని వేరే వర్క్స్ కూడా ఇవి మనకి ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. For example, the pseudopodia of amoeba are useful for the food collection along with the locomotion, and the cilia of paramecium are useful for the food collection along with the locomotion. అందుకోసమనే మూమెంట్స్ లోకోమోషన్ ఈ రెండింటిని కూడా సెపరేట్ గా చదవలేము. వై? బికాజ్ దే ఆర్ లింక్డ్ విత్ ఈచ్ అదర్. ఇవి ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి దే ఆర్ లింక్డ్ విత్ ఈచ్ అదర్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఒక స్టేట్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ లో. ఆల్ లోకోమోషన్స్ ఆర్ మూమెంట్స్ బట్ ఆల్ మూమెంట్స్ ఆర్ నాట్ లోకోమోషన్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లోకోమోషన్ కి అండ్ మూవ్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే లోకోమోషన్ అనేది వాలంటరీయా ఇన్వాలంటరీయా? లోకోమోషన్ అనేది ఇది మనకి మస్ట్ అండ్ షుడ్ గా వాలంటరీగానే జరుగుతుంది. అదే మనకి మూవ్మెంట్ అనేది ఇదే ఇట్ కుడ్ బి ఇన్వాలంటరీగా జరగచ్చు లేదంటే వాలంటరీగా జరగచ్చు. అండ్ ఈ లోకోమోషన్ ఏదైతే ఉందో అక్కడ మనకి పొజిషన్ అనేది చేంజ్ అవుతుందా అవ్వట్లేదా? పొజిషన్ చేంజ్ అనేది జరుగుతుంది. బట్ మూవ్మెంట్ లో మనకి జరగచ్చు లేదంటే జరగకపోవచ్చు. సో అందుకోసమనే లోకోమోషన్స్ ఆర్ టైప్ ఆఫ్ మూవ్మెంట్ బట్ ఆల్ మూవ్మెంట్స్ ఆర్ నాట్ లోకోమోషన్. సమ్ నాన్ లోకోమోటరీ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద మూమెంట్ ఆఫ్ ఐలిడ్స్, ద మూమెంట్ ఆఫ్ హ్యాండ్స్, ద మూమెంట్స్ ఆఫ్ లెగ్స్, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. మరి మనకి ఆర్గానిజమ్స్ లో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకోమోషన్స్ ఉన్నాయి కదా సార్. వాకింగ్ అని, రన్నింగ్ అని, స్విమ్మింగ్ అని, క్లైంబింగ్ అని చెప్పి, ఫ్లయింగ్ అని చెప్పి, ట్రావెలింగ్ అని చెప్పి, మరి వాటిలో వాట్ టైప్ ఆఫ్ లోకోమోషన్ అందులో ఉంది ఆ యానిమల్ ని అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి? ద ఫ్యాక్టర్స్ విచ్ విల్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ లోకోమోషన్ షుడ్ బి దేర్. ఈ ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆర్గానిజం యొక్క హ్యాబిటేట్. అది మనకి వాటర్ లో ఉంటుందా లేదంటే టెరెస్ట్రియల్ గా ఉంటుందా లేదంటే ఏరియల్ మోడ్ ఆఫ్ లైఫ్ చూపిస్తుందా? దట్ ఈస్ ద హ్యాబిటేట్. అండ్ సెకండ్ వన్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో మనకి ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి? రెస్ట్ అండ్ డైజెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాయా? స్లోగా వాక్ చేసుకుంటూ పోతున్నాయి అలా కాకుండా దే ఆర్ ఇన్ ద ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్లో ఉన్నాయా అంటే దే విల్ అన్డౌటెడ్లీ దే విల్ రన్. అంటే the mode of locomotion in the organisms will depends on the majorly two factors: the place of living of the organism as well as the demand of the situation అని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి వాట్ ఈజ్ రిప్రొడక్షన్? మన అందరికీ తెలుసు, రిప్రొడక్షన్ ఈజ్ ఎ బయోలాజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఆర్గానిజం విల్ గివ్ రైజ్ టు యంగ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. వాటి యొక్క సంతతి ఏవైతే ఉన్నాయో టు కంటిన్యూ ఇట్స్ స్పీషీస్, ఒక బయోలాజికల్ ప్రాసెస్ కావాలి, దాన్ని మనం ఏమంటాం? రిప్రొడక్షన్ అంటాం. ఈ రిప్రొడక్షన్ మనకి ఎన్ని విధాలుగా ఉంది? ఇట్ కుడ్ బి 2 types. సెక్షువల్ రిప్రొడక్షన్ అవ్వచ్చు, ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ అవ్వచ్చు. సెక్షువల్ రిప్రొడక్షన్, ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ మధ్య డిఫరెన్స్ ఏంటి? ఏ సెక్షువల్ అంటే గ్యామెటోజెనిసిస్ అనేది జరగచ్చు, లేదంటే జరగకపోవచ్చు, బట్ గ్యామెట్ ఫ్యూజన్ మాత్రం జరగట్లేదు. అదే సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏం జరుగుతుంది? గ్యామెటోజెనిసిస్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ గ్యామెట్ ఫ్యూజన్ కూడా జరుగుతుంది. సో we will discuss more about the reproduction separately, but now we are going to discuss about the locomotion. అయితే మనకు చూసుకున్నట్లయితే ప్రోటోజోవన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఏసెల్యులార్ అండ్ దే ఆర్ మైక్రోస్కోపిక్. బట్ వాటి యొక్క లోకోమోషన్ చూసుకున్నట్లయితే వాటి యొక్క స్ట్రక్చర్ అనేది చాలా సింప్లెస్ట్ స్ట్రక్చర్ గా ఉన్నా దే ఆర్ వెరీ మచ్ స్కిల్డ్ ఇన్ ద లోకోమోషన్. ఎందుకంటే ద ప్రోటోజోవన్స్ ఆర్ షోయింగ్ ద ఏ హ్యూజ్ వెరైటీ ఆఫ్ లోకోమోషన్స్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఫ్రీ లివింగ్ aquatic protozoans ఏవైతే ఉన్నాయో దే విల్ మూవ్స్ త్రూ ద వాటర్. సో వాటి యొక్క సరౌండింగ్ వాటర్ ఏదైతే ఉందో వాటి గుండా మూవ్ అవుతున్నాయి. అలా కాకుండా మరి పారాసైట్స్ అనేవి దే విల్ మూవ్స్ త్రూ ద బాడీ ఫ్లూయిడ్. ఏమి బాడీ ఫ్లూయిడ్స్ ఆర్? వాటి యొక్క బాడీ ఫ్లూయిడ్సా? నో, దే విల్ మూవ్స్ త్రూ ద బాడీ ఫ్లూయిడ్స్ ఆఫ్ ద హోస్ట్ ఆర్గానిజం ఇన్ విచ్ దే ఆర్ స్టేయింగ్. సో హోస్ట్ ఆర్గానిజం యొక్క బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ఇవి మూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ మనకి ప్రోటోజోవాలో చూసుకున్నట్లయితే 4 different types of locomotor structures ఉన్నాయి నాన్న. సో ద locomotor organelles in the protozoa are of 4 types. What are they? First one is pseudopodia. First one is pseudopodia and second one is cilia. Next third one is flagella and fourth one is myonemes. సో ఈ విధంగా మనకి 4 different types of locomotory structures అనేవి ఉన్నాయి. అందులో మనకు చూసుకున్నట్లయితే pseudopodia are the small cytoplasmic extensions. They are the cytoplasmic extensions that are developed in the direction of their movement, and these pseudopodia are the most primitive type. They are the most primitive type of locomotor structures and they are the most slowest type of structure. So మనకి pseudopodia చూపించే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో these pseudopodia showing organisms are very much slowest than compared to other protozoans, and the pseudopodia are the most primitive locomotor organelles, and these are the cytoplasmic extensions that are developed in the direction of their movement. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే దట్ ఈస్ ద cilia. These cilia are somewhat short and they are hair like. సో మనకి చూడడానికి స్మాల్ హెయిర్స్ మాదిరి ఈ విధంగా ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ cilia. మరి అలా కాకుండా ఒకవేళ చాలా లాంగ్ విప్లా ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ flagella. లాంగ్ అండ్ విప్ లైక్ గా ఉన్నట్లయితే అంటే ఒక కొరడా మాదిరి ఉన్నట్లయితే దే ఆర్ కాల్డ్ యాజ్ flagella. అండ్ మయోనిమ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ మయోనిమ్స్ ఆర్ ఆబ్లిక్. మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవైతే మనకి యూగ్లినా ఉన్నాయో వీటిలో ఆబ్లిక్ గా ఉండే ట్యూబ్యూల్స్ అండ్ దే ఆర్ కంపారబుల్ టు ద యాక్టిన్ అండ్ మయోసిన్ ఆఫ్ ద హయ్యర్ వెర్టిబ్రేట్స్ అని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 4 different types of locomotor organelles in the protozoa. ఓకేనా? అండ్ అలా కాకుండా ఇలా మనకి అమీబాయిడ్ మూమెంట్ అనేది ఓన్లీ ప్రోటోజోవాలో మాత్రమే కనిపిస్తుందా? ఇట్లా మనకి సూడోపోడియాలు అనేది చూసుకున్నట్లయితే మనకి హయ్యర్ వెర్టిబ్రేట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బీయింగ్స్ లో కూడా కొన్ని సెల్స్ అనేవి ఎప్పటికీ అమీబాయిడ్ మూమెంట్ చూపిస్తున్నాయి. అండ్ సచ్ కైండ్ ఆఫ్ ఆర్గనల్స్ ఏవైతే ఉన్నాయో చూసుకున్నట్లయితే సచ్ కైండ్ ఆఫ్ సెల్స్ దే ఆర్
ఆర్ మ్యాక్రోఫేజెస్, టిష్యూ ఫిక్స్డ్ మ్యాక్రోఫేజెస్ అని చెప్పి, వాండరింగ్ మ్యాక్రోఫేజెస్ అని చెప్పి ఉంటాం. దే ఆర్ డూయింగ్ ద ఫాగోసైటోసిస్ అవి. నెక్స్ట్ న్యూట్రోఫిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి. నెక్స్ట్ తర్వాత మనకి ఫాగోసైట్స్, దే ఆల్ ఆర్ షోయింగ్ ద అమీబాయిడ్ టైప్ ఆఫ్ మూవ్మెంట్, దట్ ఈస్ ద సూడోపోడియల్ మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ సూడోపోడియా ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ద సూడోపోడియా. సూడో ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్ అండ్ పోడియం ఈజ్ నథింగ్ బట్ ఫుట్. సో ఓవరాల్ గా సూడోపోడియా అంటే ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్ ఫుట్. మరి ఈ సూడోపోడియా ఏవైతే ఉన్నాయో, ఈ సూడోపోడియా అనేవి మనకి చూపించే మూమెంట్ ని ఇంకొక పేరుతో కూడా పిలుచుకోవచ్చు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అమీబాయిడ్ మూమెంట్. దీన్ని మనం ఏమని పిలుచుకోవచ్చు అంటే అమీబాయిడ్ మూమెంట్ అని కూడా పిలుచుకోవచ్చు. మరి ఈ సూడోపోడియా అనేవి ఏంటి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సైటోప్లాస్మిక్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పి. సో దే ఆర్ నాట్ పర్మనెంట్, దే ఆర్ temporary extensions of cytoplasm and that are developed in the direction of movement. వాటి యొక్క ఏ డైరెక్షన్ లో అయితే మూవ్ అవుతున్నాయో ఆ డైరెక్షన్ లో డెవలప్ అయిన టెంపరరీ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ సైటోప్లాజం నే మనం ఏమంటాం, దట్ ఈస్ కాల్డ్ as సూడోపోడియా. అండ్ మరి ఇవి ఎందులో ఉంటాయి అంటే దే కెన్ బి ఫౌండ్ ఇన్ ద మెంబర్స్ ఆఫ్ రైజోపోడియా మెంబర్స్ లో మనకి చూడొచ్చు. అండ్ వాటితో పాటుగా ఇంకా మనం ఏ ఆర్గానిజమ్స్ లో చూడొచ్చు అంటే దే కెన్ బి ఫౌండ్ ఇన్ ద అమీబాలో చూడొచ్చు. అండ్ దే కెన్ బి ఫౌండ్ ఇన్ ద పాలిస్టోమెల్లాలో చూడొచ్చు. అండ్ దే కెన్ బి ఫౌండ్ ఇన్ ద యాంటమీబాలో చూడొచ్చు. అండ్ దే కెన్ బి ఫౌండ్ ఇన్ ద యాక్టినోఫ్రిస్ లో కూడా చూడొచ్చు. సో దీస్ ఆల్ ఆర్ ద ప్రోటోజోవన్స్ విచ్ ఆర్ షోయింగ్ ద సూడోపోడియా యాజ్ దేర్ లోకోమోటరీ స్ట్రక్చర్స్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ద నేమ్ దే ఆర్ కాల్డ్ యాజ్ సూడోపోడియా అని చెప్పి పిలవడానికి ఇంకొక రీజన్ ఏంటి అని చూసుకున్నట్లయితే దే ఆర్, ఇక్కడ ఫుట్ అని చెప్పి పిలవడానికి కారణం ఏంటంటే దే ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ foot to move on substratum. వాటి యొక్క సబ్స్ట్రాటం ఏవైతే ఉన్నాయో ఆ సబ్స్ట్రాటం మీద అవి ఎక్కడైతే ఏ సర్ఫేస్ మీద అయితే అవి మనకి మూవ్ అవ్వాలనుకుంటున్నాయో ఆ సర్ఫేస్ మీద అవి మూవ్ అవ్వడానికి మన ఫుట్ మనకి ఏ విధంగా అయితే యూజ్ అవుతాయో వీటికి కూడా అదే విధంగా యూజ్ అవుతున్నాయి. సో అందుకోసమైన వీటిని మనం ఏమన్నా దే ఆర్ కాల్డ్ యాజ్ సూడోపోడియా అని చెప్పి పిలుచుకోవడం జరిగింది. అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ సూడోపోడియా అంటే మనకి ఈ ప్రోటోజోవన్స్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ సూడోపోడియా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే దే ఆర్ లోబోపోడియా, నెక్స్ట్ ఫిలోపోడియా, నెక్స్ట్ రెటిక్యులోపోడియా, నెక్స్ట్ యాక్టినోపోడియా విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హీలియోపోడియా అని కూడా వీటిని పిలుచుకోవచ్చు. నెక్స్ట్ నౌ లెట్ us see వన్ బై వన్. ఒకవేళ బ్లంట్ ఫింగర్ మాదిరి ఈ విధంగా ఉన్నట్లయితే ద బ్లంట్ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ అయినట్లయితే దే ఆర్ కాల్డ్ యాజ్ లోబోపోడియా. లోబోపోడియా అంటే దే ఆర్ బ్లంట్ ఫింగర్ లైక్. అలా కాకుండా దే ఆర్ లుకింగ్ లైక్ ఏ ఫైబర్ లైక్ సూడోపోడియా ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ యాజ్ ఫిలోపోడియా. ఆ విధంగా కాకుండా ఒక నెట్వర్క్ లా ఉన్నాయంటే ఇఫ్ దే ఆర్ నెట్వర్క్ లైక్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెటిక్యులోపోడియా. అలా కాకుండా సన్ నుంచి సన్ రేస్ ఏ విధంగా అయితే ఆరిజినేట్ అవుతాయో ఆ విధంగా సన్ రేస్ మాదిరి మనకు కనిపించినట్లయితే దే ఆర్ కాల్డ్ యాజ్ సన్ రే లైక్
ఉన్నట్లయితే దే ఆర్ కాల్డ్ యాజ్ యాక్నోపోడియా ఆర్ హీలియోపోడియా. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దేర్ ఆర్ బేసికలీ 4 different types of pseudopodia in the protozoans: lobopodia, philopodia, reticulopodia, acnopodia, also called as heliopodia. Lobopodia is a blunt finger like projections that can be found in the members of amoeba and antamoeba histolytica, and philopodia are fiber like that are found in the members of euglypha, and reticulopodia are network like and found in the members of Elphidium, and acnopodia are sunray like and that can be found in the acnophrys and యాక్నోస్పేరియం. మరి అడగొచ్చు, ఇది మనకి డైరెక్ట్గా యాక్నోఫిస్ ఇచ్చాడు కదా, మరి యాక్నోస్పేరియం ఎక్కడ ఇచ్చారు? యాక్నోస్పేరియం అనేది మనకి గ్లాజరీలో ఇవ్వడం జరిగింది. సో మనకి యాక్నోపోడియా మనకి గురించి డిస్కషన్ చేసేటప్పుడు గ్లాజరీలో చూసినట్లయితే యాక్నోస్పేరియం నేమ్ కూడా మెన్షన్ చేయడం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే అయితే మరి ఈ సూడోపోడియా అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది? మనకి సైంటిస్ట్ దే హ్యావ్ ప్రపోజ్డ్ మెనీ థియరీస్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సూడోపోడియా, బట్ అవన్నీ కూడా దేని మీద డిపెండ్ అవుతున్నాయి? సో దీస్ ఆల్ ద థియరీస్ ఆర్ డిఫర్ ఇన్ ద పాయింట్ ఆఫ్ కాంట్రాక్షన్. ఏ పాయింట్ లో మనకి కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది, అండ్ దట్ పాయింట్ ఆఫ్ కాంట్రాక్షన్ ఈస్ పుషింగ్ ద ఆర్గానిజం టు మూవ్ ఫార్వర్డ్. సో ఆల్ దీస్ థియరీస్ ఆర్ వేరియింగ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ కాంట్రాక్షన్. అందులో మనకి వన్ ఆఫ్ ద థియరీ మోస్ట్ అప్రోప్రియేట్ థియరీ ఏంటంటే ద ఫ్రంట్ కాంట్రాక్షన్ థియరీ విచ్ ఇస్ ప్రపోజ్డ్ బై ద అలెన్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఫౌంటైన్ జోన్ థియరీ, అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ థియరీ. ఇది మనకి కొంతవరకు ఇది మోర్ అప్రోప్రియేట్ థియరీ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి రీసెంట్ గా సైంటిస్ట్ డిస్కవర్ చేసింది ఏంటంటే ఈ సూడోపోడియా ఫార్మేషన్ ప్రాసెస్ లో యాక్టిన్స్ అండ్ మయోసిన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ద మోడర్న్ రీసెర్చ్ ఈజ్ సజెస్టింగ్ దట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సూడోపోడియా యాక్టిన్ అండ్ మయోసిన్ ఫిలమెంట్స్ ఆర్ ఆల్సో ప్లేయింగ్ ద ఇంపార్టెంట్ రోల్ అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ ఎన్ని థియరీస్ లో కూడా ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఏంటంటే సాల్ జెల్ థియరీ. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సాల్ జెల్ థియరీ అని చెప్పుకుంటాము. అయితే ఈ సాల్ జెల్ థియరీ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వీటి యొక్క ఎక్టోప్లాజం ఏదైతే ఉందో ఎక్టోప్లాజంలో 2 types ఆఫ్ కాంపోనెంట్స్ చూడొచ్చు. వన్ ఈజ్ ప్లాస్మా జెల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద ప్లాస్మా సాల్. సో ప్లాస్మా జెల్ ఏదైతే ఉందో ఈ ప్లాస్మా జెల్ కి వాటర్ అనేది యాడ్ అవుతుంది. సో వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? సొల్యూషన్ అంటే జెల్ కాస్త సొల్యూషన్ కింద మారుతుంది. సో ఇట్ ఈస్ ఫార్మింగ్ ద ప్లాస్మా సాల్. నెక్స్ట్ ఈ ప్లాస్మా సాల్ ఏదైతే ఉందో దీని నుంచి తర్వాత మళ్ళీ మనకి వాటర్ అనేది రిమూవ్ అయిపోతుంది, అంటే జెలేషన్ ప్రాసెస్ జరుగుతుంది, అండ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్లాస్మా జెల్ అగైన్. సో ఈ విధంగా ఫామ్ అవడం వల్ల దెర్ విల్ బి ఎ ఫార్మేషన్ ఆఫ్ pseudopodium. సో ద ఆర్గానిజం విల్ బి మూవ్స్ ఫార్వర్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే ప్లాస్మా సాల్ కి వాటర్ యాడ్ అయితే దీన్ని ఏమంటాం? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సొల్యూషన్. అలా కాకుండా ప్లాస్మా సాల్ నుంచి వాటర్ రిమూవ్ అయిపోతే దీన్ని మనం ఏంటాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ gelation, and the formation of the exchange between the plasma sol and plasma gel will result in the formation of pseudopodium that will forces the organism to move forwards. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే సూడోపోడియం తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ దట్ ఈస్ ద ఫ్లాజెల్లం. సో దీస్ ఫ్లాజెల్లం ఆర్ లాంగ్ విప్ లైక్ స్ట్రక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనం యూగ్లినాలో చూసుకోవచ్చు. మరి ఏ ఆర్గానిజమ్స్ లో ఉంటాయి? మాస్టోగోఫోర్స్. వీటిని మనం ఏమన్నాం? దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్లాజెల్లేట్స్. సో ఫ్లాజెల్లేట్స్ ఆర్ మాస్టోగోఫోర్స్ లో కనిపిస్తాయి, అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్టీరియాలో కనిపిస్తాయి, అండ్ ద స్పెర్మటోజోవా విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పర్మ్స్ లో కూడా చూడవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియాలో ఉండే ఫ్లాజెల్లా అనేది ఈ విధంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ ప్రోకారియోటిక్ ఫ్లాజెల్లా. దిస్ ఈస్ ద ప్రోకారియోటిక్ ఫ్లాజెల్లా.
అలా కాకుండా మనకి ప్రోటోజోన్స్లో కనిపించే ఫ్లాజెల్లా ఏదైతే ఉందో ఇట్ ఈజ్ యూకారియోటిక్ ఫ్లాజెల్లా. సో మనకి ఈ విధంగా యూకారియోటిక్ ఫ్లాజెల్లా ఉంటుంది. అండ్ స్పర్మ్లో కూడా మనకి ఫ్లాజెల్లాని అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ అయితే ఈ ఫ్లాజెల్లా యొక్క స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫ్లాజెల్లా ఏదైతే ఉందో ఇట్ ఈస్ షోయింగ్ వన్ మ్యాట్రిక్స్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని మనం ఏమంటాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సోనిమ్. దీన్ని మనం యాక్సియల్ ఫిలమెంట్ అని కూడా పిలుచుకోవచ్చు, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ యాక్సియల్ ఫిలమెంట్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి మైక్రోట్యూబ్యూల్స్ అనేవి అరేంజ్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్లో 2 సెంట్రల్ సింగ్లెట్స్ అని చెప్పి అండ్ పెరిఫెరల్ జోన్లో డబులెట్స్ అని చెప్పేసి మనకి అరేంజ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ పెరిఫెరల్ డబులెట్స్ ఏవైతే ఉన్నాయో ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తూ డైనిన్ ఆర్మ్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకు చూసుకున్నట్లయితే 2 షీట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవుటర్ సైడ్ ఉండే షీట్ ఒకటి అండ్ అట్ ద సేమ్ టైం సో ఈ విధంగా మనకి ఒక అవుటర్ షీట్ అనేది చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఒక ఇన్నర్ షీట్ని కూడా చూడొచ్చు. సో 2 షీట్స్ ఉన్నాయి. ఇన్నర్ షీట్స్ ఆర్ కవరింగ్ ద ఇన్నర్ సెంట్రల్ సింగ్లెట్స్. అలా కాకుండా అవుటర్ షీట్ ఈస్ కవరింగ్ ద డబులెట్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి వీటితో పాటుగా ఇంకేమున్నాయి, రేడియల్ స్పోక్స్. సో మనం చూసుకున్నట్లయితే పెరిఫెరల్ డబులెట్స్ని సెంట్రల్ షీట్కి అటాచ్ చేస్తూ రేడియల్ స్పోక్స్ అనేవి ఈ విధంగా మన యొక్క సైకిల్ యొక్క స్పోక్స్ మాదిరి, వీల్ స్పోక్స్ మాదిరి ఉన్నాయి. నెక్స్ట్ వాటితో పాటుగా లాటరల్ ఎపెండేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిమ్మర్స్ అని చెప్పి ఇవన్నీ కూడా. అండ్ వాటితో పాటుగా ఒక బేసల్ బాడీ అనేది ఉంది, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కైనెటోజోమ్. దీన్ని మనం కైనెటోజోమ్ ఆర్ బ్లెఫరోబ్లాస్ట్ అని కూడా పిలుచుకోవచ్చు, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లెఫరోబ్లాస్ట్. నౌ లెట్ us డిస్కస్ ద ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే యాక్సోనిమ్. సో ద యాక్సోనిమ్ ఇస్ ద central tubular microscopic structure. ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై one membrane అండ్ దీన్ని సరౌండ్ చేస్తూ ఉండే మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ కంటిన్యూస్ విత్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. ఇది మనకి ప్లాస్మా మెంబ్రెయిన్తో కంటిన్యూషన్ ఉంది. అండ్ ఈ ప్లాజెల్లా యొక్క కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో all are embedded inside the matrix of the axoneme. సో ఈ మ్యాట్రిక్స్ ని ఫామ్ చేస్తున్నాయి ఫ్లాజెల్లా యొక్క మిగతా కాంపోనెంట్స్ అన్ని కూడా. నెక్స్ట్ మైక్రోట్యూబ్యూల్స్ చూసుకున్నట్లయితే మనకి 2 types ఆఫ్ మైక్రోట్యూబ్యూల్స్ ఉన్నాయి నాన్న. అవుటర్ గా ఉండేవి డబులెట్స్ అండ్ ఇన్నర్ గా ఉండేవి సింగ్లెట్స్. సో ద అరేంజ్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ 9+2 అరేంజ్మెంట్. 9+2 అరేంజ్మెంట్ ఎందుకన్నారు, సో అవుటర్ డబులెట్స్ అనేవి నెంబర్ 9 ఉన్నాయి కాబట్టి అండ్ ఇన్నర్ సెంట్రల్ సింగ్లెట్స్ అనే మనకి 2 ఉన్నాయి కాబట్టి. అండ్ దీస్ ఆల్ మైక్రోట్యూబ్యూల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ వన్ ప్రోటీన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యూబులిన్. సో మనకి ఇవే ట్యూబులిన్ ప్రోటీన్ తో మేడప్ అయి ఉన్నాయి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 2 types ఆఫ్ ట్యూబ్యూల్స్ ఉన్నాయని చెప్పేసి. వన్ ఈజ్ డబ్లెట్స్ అండ్ అదర్ వన్ ఈజ్ సింగ్లెట్స్. డబ్లెట్స్ ఆర్ పెరిఫెరల్ ఇన్ పొజిషన్. సో ఇవే మనకి పెరిఫెరల్ గా ఉన్నాయి. అండ్ సింగ్లెట్స్ ఆర్ సెంట్రల్ ఇన్ పొజిషన్లో మనకి సెంట్రల్ గా ఉన్నాయి. అండ్ పెరిఫెరల్ డబ్లెట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. సింగ్లెట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అందుకోసమే అరేంజ్మెంట్ ఏమన్నా దే ఆర్ షోయింగ్ ద 9+2 అరేంజ్మెంట్ అని చెప్పుకున్నాం. అండ్ ఇందులో మనకి సింగ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఓన్లీ యాక్సియల్ ఫిలమెంట్ లో మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా ఒక ఫ్లాజెల్లా ఉందనుకుందాం, ఫ్లాజెల్లార్ సీలియా ఈ విధంగా ఉందనుకుందాం. అండ్ ఈ విధంగా మనకి డబులెట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ డబులెట్స్ అనేవి మనకి ప్లాస్మా మెంబ్రేన్ కిందకు కూడా ఇంకా ఎక్స్టెండ్ అయ్యి ఉంటాయి. మరి ఆ సెంటర్లో ఉండే సింగ్లెట్స్ అనేవి ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంటాయి. అవి మనకి ప్లాస్మా మెంబ్రేన్ కింద వరకు వెళ్ళవు. సో ద సింగ్లెట్స్ డు నాట్ రీచ్ ద బిలో ద పెల్లికల్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ వరకు మాత్రమే ఉంటాయి, వాటికన్నా కిందకి మరి ఇంకా ఉండవు. అండ్ మరి డబులెట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ బై మనకి చూసుకున్నట్లయితే సమ్ లింకర్ మాలిక్యూల్స్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ నెక్సిన్స్. నెక్సిన్స్ అనే లింకర్ మాలిక్యూల్స్ దే ఆర్ కనెక్టింగ్ ద డబులెట్స్ విత్ ఈచ్ అదర్. నెక్స్ట్
ఇందులో మైక్రోట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో డబ్లెట్స్, పెరిఫెరల్ డబ్లెట్స్ లో మనకి ఈ విధంగా స్ట్రక్చర్ చూడొచ్చు. ఇందులో మనకి ఈచ్ డబ్లెట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 మైక్రోట్యూబ్యూల్స్. ఈ విధంగా ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ట్యూబ్యూల్ అండ్ సెకండ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ బి ట్యూబ్యూల్. సో ఏ ట్యూబ్యూల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమన్నాం, ఆల్ఫా ట్యూబ్యూల్ అన్నాం. బి ట్యూబ్యూల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బీటా ట్యూబ్యూల్ అని చెప్పుకుంటాం. సో ఆల్ఫా ట్యూబ్యూల్ అనేది ఇటువైపు ఉంది, ఇట్ ఈస్ లొకేటెడ్ అవుటర్ సైడ్, వెరాజ్ ద బీటా ట్యూబ్యూల్ ఈస్ లొకేటెడ్ టువర్డ్స్ ద ఇన్నర్ సైడ్. సో చూసుకున్నట్లయితే ఏ ట్యూబ్యూల్ అనేది కొంచెం బయటకు ఉంటుంది అండ్ బి ట్యూబ్యూల్ అనేది కొంచెం లోపల వైపు ఉంటుంది. సైజ్ చూసుకున్నట్లయితే ఏ ట్యూబ్యూల్ అనేది జనరల్ గా స్మాల్ గా ఉంటుంది అండ్ బి ట్యూబ్యూల్ అనేది ఇట్ ఈస్ జనరల్లీ లార్జ్. మరి అది కంప్లీటా ఇన్కంప్లీటా మనకి కరెక్ట్ గా డయాగ్రామ్ లో చూసుకున్నట్లయితే ఏ ట్యూబ్యూల్ అనేది కంప్లీట్ సర్కిల్ వేసా, బట్ బి ట్యూబ్యూల్ అనేది పెద్దగా ఉన్నా అది ఇన్కంప్లీట్ గానే వేసా. సో మనం ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు, బి ట్యూబ్యూల్ ఇస్ ఏ ఇన్కంప్లీట్ ట్యూబ్యూల్. ఓకేనా? సో ఏ ట్యూబ్యూల్ ఇస్ ఏ కంప్లీట్ ట్యూబ్యూల్, whereas బి ట్యూబ్యూల్ ఆర్ బీటా ట్యూబ్యూల్ ఇస్ ఏ incomplete tubule. So these are the differences that you need to remember between the alpha tubule and beta tubule of the peripheral doublets. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే డైనిన్ ఆర్మ్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక డైనమో కూడా మనం ఇవ్వడం జరిగింది. సో వీటిని డైనిన్ ఆర్మ్స్ అని చెప్పి ఎందుకన్నాము, వై బికాజ్ దే విల్ పుల్స్ లైక్ ఏ డైనమో. ఒక డైనమో మాదిరి ఇవి యాక్ట్ చేసి పుల్ చేస్తాయి కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ డైనిన్ ఆర్మ్స్. ఇందులో మనం చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ ట్యూబుల్ అనేది ఈ విధంగా ఉంది అండ్ బి ట్యూబుల్ అనేది ఈ విధంగా ఉంది అండ్ తర్వాత అడ్జసెంట్ ట్యూబుల్ చూసుకున్నట్లయితే దీని యొక్క బి ట్యూబుల్ అనేది ఈ విధంగా ఉంది అండ్ వాటి యొక్క ఏ ట్యూబుల్ అనేది ఈ విధంగా ఉంది. సో అడ్జసెంట్ ట్యూబ్యూల్స్ యొక్క ఏ ట్యూబ్యూల్స్ బి ట్యూబ్యూల్స్ ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి. సో ఏ బి, సో ఏ ట్యూబ్యూల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హ్యావింగ్ ద 2 dining arms and these 2 dining arms are joining with the B tubule of adjacent doublet. అదే విధంగా నెక్స్ట్ డబులెట్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా బి ట్యూబ్యూల్ ఉంది అండ్ ఈ విధంగా ఏ ట్యూబ్యూల్ ఉంది. సో ద డైనింగ్ ఆర్మ్స్ ఆఫ్ దిస్ ఏ ట్యూబ్యూల్ విల్ జాయిన్ విత్ ద బి ట్యూబ్యూల్ ఆఫ్ దిస్ వన్. సో ఈ విధంగా ఒక సైక్లికల్ మేనర్ లో ఈ విధంగా అరేంజ్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఏ ట్యూబ్యూల్ బి ట్యూబ్యూల్, ఏ ట్యూబ్యూల్ బి ట్యూబ్యూల్. సో ఇక్కడ ఉండే ఏ ట్యూబ్యూల్ యొక్క డైనింగ్ ఆర్మ్ అనేది నెక్స్ట్ ఆ డబ్లెట్ యొక్క బి ట్యూబ్యూల్ ని ఈ విధంగా జాయిన్ అవుతుంది. సో దట్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు నో. సో ఏ ట్యూబ్యూల్ హ్యాస్ హౌ మెనీ ఆర్మ్స్? 2 arms. This is 1 and this is 2. It has the 2 arms along its length and they will face the B tubule of next doublet. And with your orientation in the area, they are cyclically arranged. So cyclical manner lo undi. And these dining arms are called as protein motor molecules and they are made up of one important protein that is called as dynein. ఇవి డైనిన్ ప్రోటీన్ తో మేడప్ అయి ఉంటాయి. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 షీట్స్ ఉన్నాయి, అవుటర్ షీట్ అండ్ ఇన్నర్ షీట్ అని చెప్పి. ఇందులో ఇన్నర్ షీట్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ ద ఫైబ్రస్ షీట్ అండ్ ఇట్ విల్ encloses the singlets, whereas the outer sheet is the extension of plasma membrane and it is enclosing the doublets. ఇది మనకి doublets ని enclosing చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే రేడియల్ స్పోక్స్ అని చెప్పుకున్నాం. సో మనకి డబ్లెట్స్ ని సెంట్రల్ షీట్ తో కనెక్ట్ చేస్తూ మనకి ఉంటాయి. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రేడియల్ బ్రిడ్జెస్. They are also called as radial bridges. And మరి ఇవి ఎన్ని ఉన్నాయి నంబర్ చూసుకున్నట్లయితే దే ఆర్ 9 ఇన్ నంబర్, ఎందుకంటే డబ్లెట్స్ అనేవి 9 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ దే ఆర్ ఎలాస్టిక్ ఫైబర్స్. ఇవి మనకి చూడడానికి సైకిల్ వీల్ ఏదైతే ఉంటుందో సైకిల్ వీల్ యొక్క స్పోక్స్ ఏవైతే ఉంటాయో ఈ విధంగా ఉంటుంది. సో దట్ విల్ రిజెంబల్స్ ద స్పోక్స్ ఆఫ్ ఏ వీల్.
ఒక వీల్కి ఉండే స్పోక్స్ మాదిరి ఉంటాయి కాబట్టి దీన్ని మనం అందుకని వీటిని ఏమన్నా మనం వీటిని రేడియల్ స్పోక్స్ అని కూడా పిలుచుకోవడం జరిగింది. మరి ఈ రేడియల్ స్పోక్స్ యూజ్ ఏంటంటే దే విల్ కంట్రోల్ ద extent of sliding during the bending movement. సో ఎప్పుడైతే ఫ్లాజల్ అనేది బెండ్ అవుతుందో ఆ టైంలో అది ఎక్స్టెంట్ ఎంత బెండ్ అవుతుంది మళ్ళీ రిటర్న్ పొజిషన్కి రావడానికి. సో దిస్ కుడ్ బి ద యూజ్ఫుల్, దే ఆర్ యూజ్ఫుల్ ఫర్ ద టు కంట్రోల్ ద ఎక్స్టెంట్ ఆఫ్ స్లైడింగ్ పాస్ట్ డ్యూరింగ్ ద బెండింగ్ మూమెంట్ ఆఫ్ దిస్ ఫ్లాజెల్లం. మరి తర్వాత చూసుకున్నట్లయితే ఈ ఫ్లాజెల్లా కానీ సీలియా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఆర్గానిజం ఉందనుకున్నట్లయితే ఒక స్ట్రక్చర్ నుంచి దిస్ ఫ్లాజెల్లా ఆర్ సీలియా విల్ ఆరిజినేట్. సో ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ద సీలియర్ ఫ్లాజెల్లా ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటామంటే బ్లెఫరోబ్లాస్ట్ ఆర్ బేసల్ బాడీ ఆర్ కైనటోజోమ్ అని చెప్పి పిలుచుకుంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కైనటోజోమ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లెఫరోబ్లాస్ట్. దీన్నే బ్లెఫరోబ్లాస్ట్ అని కూడా పిలుచుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ద సెల్ ఆర్గనల్ విచ్ ఇస్ ద cylindrical in shaped and it is located below the pellicle. So pellicle or plasma membrane కింద ఇది మనకి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈజ్ ప్రెసెంట్ ఇట్ హ్యావ్ ద నో సెంట్రల్ ట్యూబ్యూల్. సో మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ సింగ్లెట్స్ అనేవి పెల్లికల్ వరకు మాత్రమే వస్తాయి. సో పెల్లికల్ కిందకు రావు కాబట్టి సో దీస్ హ్యావ్ నో సింగ్లెట్స్ అండ్ ఓన్లీ డబ్లెట్స్ ఆర్ ప్రెసెంట్. డబ్లెట్స్ ఉంటాయి అంటే డబ్లెట్స్ ఉండవు. డబ్లెట్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ ట్రిప్లెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డబ్లెట్స్ చూడొచ్చు, బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డబ్లెట్స్ లేవు, దే ఆర్ ట్రిప్లెట్స్. అండ్ ఇక్కడ మనకి సెంట్రల్ సింగ్లెట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనకి సెంట్రల్ సింగ్లెట్స్ అనేవి లేవు. సో దే ఆర్ షోయింగ్ ద ఓన్లీ triplets which are formed from the doublets of axonium అని చెప్పుకోవచ్చు. అండ్ దే ఆర్ కనెక్టెడ్ టు ద ప్లాస్మా మెంబ్రేన్ న్యూక్లియస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం యుగ్లినా చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి యుగ్లినా చూసుకున్నట్లయితే మనకి 2 ఫ్లాజెల్లా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఒక బ్లెఫరోబ్లాస్ట్ ఉంది అండ్ ఈ బ్లెఫరోబ్లాస్ట్ నుంచి మనకి ఫ్లాజెల్లా అనేది అలా ఆరిజినేట్ అయింది. మరి ఈ బ్లెఫరోబ్లాస్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అటాచ్డ్ టు ద న్యూక్లియస్ కి అండ్ అట్ ద సేమ్ టైం ప్లాస్మా మెంబ్రేన్ కి కొన్ని ట్యూబ్యూల్స్ ద్వారా కనెక్ట్ అవుతుంది. దట్ ట్యూబ్యూల్స్ ఆర్ కాల్డ్ యాజ్ రూట్లెట్స్. వీటిని మనం ఏమన్నామంటే రూట్లెట్స్ అని చెప్పుకుంటాం. సో దే ఆర్ కనెక్టెడ్ టు ద న్యూక్లియస్ అండ్ ప్లాస్మా మెంబ్రేన్ విత్ సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చర్స్ ని మనం ఏమన్నాం దే ఆర్ కాల్డ్ యాజ్ రూట్లెట్స్. సో ఈ విధంగా దే ఆర్ కాల్డ్ యాజ్ రూట్లెట్స్. నెక్స్ట్ దీస్ రూట్లెట్స్ కెన్ ఫిల్ ద ఫ్లాజెల్లం అండ్ ఇవి మనకి ఓరియంటేషన్ కూడా చేంజ్ చేయగలవు. అండ్ ఈ రూట్లెట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అటాచింగ్ వాట్ ఈస్ ద బ్లెఫరోబ్లాస్ట్ విత్ ద న్యూక్లియస్ అండ్ ద ప్లాస్మా మెంబ్రేన్. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే బేసల్ బాడీ ఏవైతే ఉందో ఈ బేసల్ బాడీ యొక్క ఫంక్షన్ ఏంటి అని చూసుకున్నట్లయితే దిస్ బేసల్ బాడీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్లాజెల్లం. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్లాజెల్లం అండ్ ఆల్సో ఫార్మేషన్ ఆఫ్ సీలియా కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ బేసల్ బాడీలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో యాక్సోనియంలో ఉండే డబ్లెట్స్ అనేవి ట్రిప్లెట్స్గా కన్వర్ట్ అయ్యాయి. టోటల్ ఎన్ని ట్రిప్లెట్స్ ఉన్నాయి 9 ట్రిప్లెట్స్ ఉన్నాయి. అండ్ ఈ 9 ట్రిప్లెట్స్ కూడా అరేంజ్మెంట్ ఏ విధంగా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఏ ట్యూబ్యూలు, కంప్లీట్ ట్యూబ్యూలు, తర్వాత బి ట్యూబ్యూలు, ఇన్కంప్లీట్ ట్యూబ్యూలు, తర్వాత సి ట్యూబ్యూలు, ఇది కూడా ఇన్కంప్లీట్ ట్యూబ్యూలే. సో మనకి అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా జరిగింది. ఏ, బి అండ్
అండ్ సి. అండ్ వీటి యొక్క క్రాస్ సెక్షన్ చూసుకున్నట్లయితే దే విల్ క్రాస్ ద బేసల్ ప్లేట్ అండ్ టు కంటిన్యూ యాజ్ ఏ పెరిఫెరల్ డబ్లెట్. సో ఇక్కడ మనకు ఉండే డబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో, ద డబ్లెట్స్ అండ్ ట్రిప్లెట్స్. సో మనకి పైన ఉండే డబ్లెట్స్, కింద ట్రిప్లెట్స్, వీటికి కంటిన్యూషన్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే లాటరల్ అపెండేజెస్ అంటాం. అంటే ఒక ఫ్లాజెల్లం ఏదైనా చూసుకున్నట్లయితే ఈ ఫ్లాజెల్లంకి మనకి సైడ్న స్మాల్ అపెండేజెస్ అనేవి కనిపిస్తున్నాయా లేవా అని చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంటాయి. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ లాటరల్ అపెండేజెస్. వీటిని మనం ఏమంటామంటే లాటరల్ అపెండేజెస్ అని చెప్పి పిలుస్తాము. సో లాటరల్ అపెండేజెస్ యొక్క పర్పస్ వచ్చేసి టు క్లాసిఫై ద ఫ్లాజెల్ అని చెప్పుకోవచ్చు. సో ద నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉండొచ్చు? సో 1 row ఉండొచ్చు, 2 rows ఉండొచ్చు, లేదంటే మెనీ రోస్ ఉండొచ్చు, లేదంటే ఉండకపోవచ్చు. నెక్స్ట్ దే ఆర్ షార్ట్ and they are lateral hair-like fibrils. They are lateral hair-like fibrils and they are of 2 types. They could be either mastoconims or flimmers అని చెప్పుకోవచ్చు. మరి ఈ lateral appendages యొక్క ఫంక్షన్ ఏంటంటే స్టిల్ నో ఇంకా మనం కనుక్కోలేదు. సో దే హ్యావ్ ద అన్నోన్ ఇంపార్టెన్స్ ఫర్ ద ప్రోటోజోవన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనకి చాలా సార్లు క్వశ్చన్స్ అడిగే పోర్షన్. దట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా. సో ఫ్లాజెల్లా కెన్ బి డివైడెడ్ ఇంటూ 5 different గ్రూప్స్. మరి 5 different groups గా క్లాసిఫై చేయడానికి వాటికి బేసిస్ ఉండాలి కదా సార్. వాట్ ఈస్ ద బేసిస్? ద బేసిస్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఈస్ ద lateral appendages. సో ఈ lateral appendages ని బేస్ చేసుకొని మనకి చూసుకున్నట్లయితే 5 different types ఆఫ్ ఫ్లాజెల్లా ఉన్నాయి. సో ఈ lateral appendages 5 కూడా ఈ lateral appendages క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉందని చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ రోస్, అవి ఎన్ని రోస్ ఉన్నాయి, లేదంటే అవి అసలు ఉన్నాయా లేవా. సో బేస్డ్ ఆన్ ద ప్రెసెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్లాజెల్లా, సారీ బేస్డ్ ఆన్ ద ప్రెసెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ lateral appendages and if the based on the so the flagella can be divided into 5 different groups based on the lateral appendages. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అసలు ఉన్నాయా లేవా, ఉంటే ఎన్ని రోస్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని మనకి క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ స్టైకోనెమాటిక్. ఫస్ట్ వన్ ఏంటంటే స్టైకోనెమాటిక్. అండ్ మరి సెకండ్ వన్ ఏంటి? ది ఈజ్ ప్యాంటోనెమాటిక్. దిస్ ఈజ్ ప్యాంటోనెమాటిక్. నెక్స్ట్ తర్వాత వన్ ఈజ్ acronemmatic and next one is pantacronemmatic and next one is enigmatic. దీన్ని మనం సింపుల్ టైప్ అని కూడా పిలుచుకోవచ్చు. అయితే ఈ 5 different టైప్స్ దేని బేస్ చేసుకొని చెప్పుకున్నాం? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ lateral appendages ఎన్ని ఉన్నాయి, అసలు lateral appendages ఉన్నాయా లేవా, అండ్ వాటితో పాటుగా టెర్మినల్ నేక్డ్ ఫిలమెంట్ అనేది ఉందా లేదా, టెర్మినల్ నేక్డ్ ఫిలమెంట్ అనేది ఉందా లేదా అని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. నౌ లెట్స్ సీ హౌ దే ఆర్. ఫస్ట్ వన్ స్టైకోనెమాటిక్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ lateral appendages ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఓన్లీ 1 row. 1 row మాత్రమే ఉన్నాయి. మరి టెర్మినల్ నేకెడ్ ఫిలమెంట్ అనేది ఉందా? టెర్మినల్ నేకెడ్ ఫిలమెంట్ అనేది లేదు. ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? యూగ్లినా అండ్ ఆస్టేషియా. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ప్యాంటోనెమాటిక్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ lateral appendages either 2 ఉండొచ్చు, లేదంటే 2 కన్నా ఎక్కువ ఉండొచ్చు. మరి వీటిలో టెర్మినల్ నేకెడ్ ఫిలమెంట్ ఉందా? లేదు. మరి వీటిలో ఎగ్జాంపుల్స్ ఏంటి? పెరనిమా అండ్ మోనాస్. నెక్స్ట్ తర్వాత యాక్రోనెమాటిక్ ఏదైతే ఉందో అందులో lateral appendages అనేవి ఉన్నాయా? lateral appendages లేవు, కానీ టెర్మినల్ నేకెడ్ ఫిలమెంట్ అయితే మాత్రం మనం చూడొచ్చు. అండ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ద క్లామిడోమోనాస్ అండ్ పాలిటోమా. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ప్యాంటాక్రోనెమాటిక్ అంటే సింపుల్ నాన్న,
ప్యాంటోనిమాటిక్ ఏదైతే ఉందో ప్యాంటోనిమాటిక్ లో ఉండే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఆఫ్ లాటరల్ అపెండేజెస్ అండ్ ఆక్రోనిమాటిక్ లో ఉండే టెర్మినల్ ఫిలమెంట్ రెండు కలిపి అంతే, అంతకుమించి ఏం లేదు. సో నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ లాటరల్ అపెండేజెస్ అనేవి ఉన్నాయి అండ్ టెర్మినల్ నేకెడ్ ఫిలమెంట్ అనేది కూడా ఉంది అండ్ ఎగ్జాంపుల్ ఈస్ ద అర్సీలస్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఎనిమాటిక్ ఏదైతే ఉందో ఎనిమాటిక్ అనేది సింపుల్ అని కూడా అంటాం. ఇందులో లాటరల్ అపెండేజెస్ కూడా లేవు, టెర్మినల్ నేకెడ్ ఫిలమెంట్ కూడా లేదు. ఎగ్జాంపుల్ కైలోమోనాస్ అండ్ క్రిప్టోమోనాస్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే స్టైకోనిమాటిక్ lateral appendages is one row. Pantonymatic they are two or more. Acronymatic absent, pantacronymatic present, anematic absent and steichonymatic terminal naked filament absent, pantonymatic absent, acronymatic present, pantacronymatic present, anematic absent. Examples steichonymatic Euglena and Astacia, pantonymatic Paranema and Monas, acronymatic Chlamydomonas and Polytoma and pantacronymatic Arcillas and enematic is the Chylomonas and Cryptomonas. Very very important one and ఇక్కడ మనకి మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ లేకపోతే మోస్ట్ క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉన్నది. నెక్స్ట్ అయితే ఫ్లాజెల్లా అనేవి అన్ని ప్రోటోజోన్స్ లో కూడా సేమ్ గా ఉన్నాయా? ఈ ఫ్లాజెల్లా ఏంటి సార్ మ్యాస్టికో ఫోర్స్ అంటే ద నెంబర్ ఆఫ్ ఫ్లాజెల్లా విల్ చేంజెస్ ఫ్రమ్ ద one organism to one organism, one species to one species. So they are varies from species to species. They are not uniform. They are varying from the species to species. For example Trypanosoma gambians లో చూసుకున్నట్లయితే one flagella ఉంది. Euglena చూసుకున్నట్లయితే two flagella ఉన్నాయి. One is short flagella and another one is long flagella. Trichomonas లో 4 flagella. Giardia మనకి చూసుకున్నట్లయితే grand old man of intestine 4 pairs ఉన్నాయి and Trichonympha it is having the many flagella. So the number of flagella are varying from the group to group. Trypanosoma 1, Euglena 2, Trichomonas 4, Giardia 4 pairs and Trichonympha many. So the next one is the cilia. So మనకి pseudopodia at గురించి డిస్కస్ చేసుకున్నాం, తర్వాత ఫ్లాజెల్లా అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద cilia. సో అసలు cilia అనేవి ఏంటి? సో ది cilia ఆర్ స్మాల్ hair like projections coming from the plasma membrane and they are originating from the which structure? They are originating from the basal body. దీన్నే మనం ఏమంటాం? దీన్నే మనం కైనటోజోమ్ ఆర్ బ్లెఫరోబ్లాస్ట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అండ్ ఈ cilia అనేవి ఎక్కడెక్కడ మనం చూడొచ్చు అని చూసుకున్నట్లయితే these cilia can be found in the ciliate protists. సో మనకి ciliates protozoans ఏవైతే ఉన్నాయో వాటిలో చూడొచ్చు అండ్ వాటితో పాటుగా మన యొక్క హ్యూమన్ బీయింగ్స్ లో చూసుకున్నట్లయితే దిస్ కెన్ బి సీన్ ఇన్ ద రెస్పిరేటరీ ట్రాక్. రెస్పిరేటరీ ట్రాక్ లో ఎందుకు కావాలి? ఎందుకంటే అక్కడ మనకి రెస్పిరేటరీ గ్యాసెస్ ఏవైతే మనం పీల్చుకుంటామో అట్మాస్ఫియరిక్ ఎయిర్ లో ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా అవన్నీ కూడా ఫిల్టర్ చేయడం కోసం మనకి ఇక్కడ కావాలి. అండ్ జెనిటల్ ట్రాక్ లో ఎస్పెషల్ గా మనకి ఫీమేల్ జెనిటల్ ట్రాక్ లో చూసుకున్నట్లయితే ఆ ఓవం ఏదైతే ఉందో అది మనకి మూవ్ అవ్వడం కోసం, గ్యామెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద వెంట్రికల్స్ ఆఫ్ ద బ్రెయిన్. సో దీస్ ఆల్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్స్, నాట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రోటోజోవన్స్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి cilia యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఫ్లాజెల్లా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో cilia యొక్క స్ట్రక్చర్ కూడా అట్లానే ఉంటుంది. అల్ట్రా స్ట్రక్చర్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ flagellum. So
ఫ్లాజెల్లం యొక్క అల్ట్రా స్ట్రక్చర్ మాదిరిగానే వీటి యొక్క అల్ట్రా స్ట్రక్చర్ కూడా ఉంది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్లాజెల్లం ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద లోకోమోషన్ ఓన్లీ. అది మనకి లోకోమోషన్ కు మాత్రమే యూజ్ అవుతుంది. బట్ సీలియం అనేది లోకోమోషన్ తో పాటుగా వేరే అదర్ ఫంక్షన్స్ కూడా యూజ్ అవుతుంది. సో దట్ ఈజ్ అలాంగ్ విత్ ద లోకోమోషన్ ఇట్ ఇస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం పారామీషియంలో. అండ్ అట్ ద సేమ్ టైం సెన్సరీ స్ట్రక్చర్ గా కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ద ఫ్లాజెల్లం ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద లోకోమోషన్ ఓన్లీ, బట్ ద సీలియా ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ఫుడ్ కలెక్షన్ యాజ్ వెల్ యాజ్ ద సెన్సరీ ఫంక్షన్. మరి ఈ సీలియా అనేవి ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిమిటివ్ సీలియేట్స్, అడ్వాన్స్డ్ సీలియేట్స్ అండ్ సక్టోరియన్స్. సో ఈ విధంగా మనకి 3 గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ తీసుకోవడం జరిగింది. సక్టోరియన్స్, అడ్వాన్స్డ్ సీలియేట్స్ అండ్ ప్రిమిటివ్ సీలియేట్స్. సో వన్ బై వన్ చూసుకున్నట్లయితే ప్రిమిటివ్ సీలియేట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ పారామీషియం, వీటిలో మనం సీలియాగానే అబ్జర్వ్ చేసినట్లయితే దే ఆర్ ప్రెజెంట్ త్రూఅవుట్ ద బాడీ సర్ఫేస్. అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఎంటైర్ బాడీ సర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత మనకి అడ్వాన్స్డ్ సీలియేట్స్ అయినా వట్టి సెల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, హియర్ ద సీలియా ఆర్ కన్ఫైన్డ్ టు పెరిస్టోమియల్ రీజియన్ ఓన్లీ. పెరిస్టోమియల్ రీజియన్ ఓన్లీ. పెరిస్టోమియల్ రీజియన్ అంటే ఏంటి? పెరి అరౌండ్, స్టోమియం అంటే మౌత్, అంటే మౌత్ చుట్టూతో ఉండే ఏరియాలో మాత్రమే ఈ విధంగా ఉండడం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలా కాకుండా సక్టోరియన్స్ లైక్ ఎస్నెటా చూసుకున్నట్లయితే సో వీటిలో ఓన్లీ జువెనైల్ స్టేజెస్ లో మాత్రమే ఉన్నాయి. అండ్ అవి ఎప్పుడైతే అడల్ట్స్ గా గ్రో అవుతాయో ఆ టైంలో సీలియా అనేవి కనిపించవు. సో ఓన్లీ జూనైల్ స్టేజెస్ లో మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ తర్వాత మనం చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ద ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్. సో ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సిల్వర్ లైన్ సిస్టమ్. దీన్నే మనం సిల్వర్ లైన్ సిస్టమ్ అని కూడా పిలుచుకుంటాము. నెక్స్ట్ మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ బిలో ద పెల్లికల్. ఇది మనకి పెల్లికల్ ఏదైతే ఉందో దానికి కింద భాగంలో దీన్ని చూసుకోవచ్చు. అండ్ ఇది ఏ విధంగా ఫామ్ అవుతుంది అని చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారామీషియం తీసుకుందాం. ఈ విధంగా ఒక పారామీషియం ఉందనుకుందాం, స్లిప్పర్ ఎనిమల్క్యూల్. అండ్ ఇందులో మనకు చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు సీలియా ఏవైతే ఉన్నాయో ద సీలియా విల్ అరైజ్ ఫ్రమ్ ద వన్ స్ట్రక్చర్. దిస్ స్ట్రక్చర్ ని ఏమంటాం? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కైనటోజోమ్. దీన్ని మనం ఏమంటామంటే కైనటోజోమ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా కైనటోజోమ్ ఆర్ బ్లెఫరోబ్లాస్ట్ అనేవి మనం చూడొచ్చు. అండ్ ఈ కైనటోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ కైనటోజోమ్స్ ఆర్ అటాచ్డ్ టు సమ్ ఫైబర్స్. ఆ ఫైబర్స్ ని మనం ఏమంటాం? కైనటోడెస్మల్ ఫైబర్స్. Kinetosomes are attached to some fibers. They are called as kinetodesmal ఫైబర్స్. అయితే తర్వాత చూసుకున్నట్లయితే ఈ కైనటోడెస్మల్ ఫైబర్స్ అన్నీ కూడా దే ఆర్ ఫార్మింగ్ ఏ బండిల్ ఆఫ్ ఫైబర్స్. వాటిని మనం ఏమంటాం? కైనటోడెస్మాటా అని చెప్పి పిలుచుకుంటాం. సో దీస్ ఆల్ ఆర్ ఫార్మింగ్ ఏ కార్డ్ ఆఫ్ ఫైబర్స్. ఈ విధంగా ఫామ్ చేస్తున్నాయి. దిస్ కార్డ్ ఆఫ్ ఫైబర్స్ ఫార్మ్డ్ బై దెమ్ ఈస్ కాల్డ్ యాజ్ kinetodesmata, like this. These are called as kinetodesmata. So this is kinetodesmata. And ఇక్కడ మనకి పింక్ కలర్ లో ఏవైతే ఫైబర్స్ వేసామో కైనటోజోమ్స్ నుంచి అరైజ్ అవుతున్నవి దే ఆర్ కాల్డ్ యాజ్ kinetodesmal ఫైబర్స్. అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే
ఇక్కడ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కైనటోజోమ్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. కైనటోజోమ్స్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఫ్రమ్ విచ్ ద cilia will arise. So for example, let's suppose these are the cilia. ఈ విధంగా. సో సిలియా ఏ బాడీ నుంచి అయితే ఆరిజినేట్ అయ్యే ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్, వీటిని మనం ఏమంటాం? కైనటోజోమ్స్ అంటాం. అండ్ ఈ కైనటోజోమ్స్ కి రైట్ సైడ్ లో ఒక కార్డ్ ఆఫ్ ఫైబర్స్ అనేవి రన్ అవుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కైనటోడెస్మల్ ఫైబర్స్. అండ్ దీస్ ఆల్ ద కైనటోడెస్మల్ ఫైబర్స్ ఆర్ ఫార్మింగ్ ఏ కార్డ్ ఆఫ్ ఫైబర్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కైనటోడెస్మాటా. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఫార్ములా చెప్తాడు, కైనటీ. సో వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే కైనటీ అంటాం. సో కైనటీ ఈజ్ నథింగ్ బట్ కైనటోజోమ్ ప్లస్ కైనటోడెస్మల్ ఫైబర్స్, కైనటోడెస్మల్ ఫైబ్రిల్స్ ప్లస్ కైనటోడెస్మాటా. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, కైనటీ ఈజ్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ కైనటోజోమ్ ప్లస్ కైనటోడెస్మల్ ఫైబ్రిల్స్ ప్లస్ కైనటోడెస్మాటా. ఓకేనా? సో హియర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా కైనటీ ఫామ్ చేస్తుంది. సో ఇలా మనకి ఒక కైనటీ మాత్రమే ఉందా? లైక్ దట్ దేర్ ఆర్ సో మెనీ కైనటీస్. సో ఆల్ ద కైనటీస్ together are called as, all the kinetics together called as infraciliary system, or it is also called as silver line system. So మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ కైనటోజోమ్, it is located at the base of the cilia in the two types of ways, either it could be in the transverse row or in the longitudinal row. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే కైనటోడెస్మల్ ఫైబర్స్ ఇక్కడ మనకి హారిజాంటల్ గా run అనేవి. So these are connected to kynetosomes and they will run along the right side to each row of kynetosomes as a cord of fibers. That cord of fibers is called as kynetodesmata. Next, so such a kind of all the kynetosome plus kynetodesmal fibers plus kynetodesmata all are together called as kynety, and all kynetes are together called as infraciliary system. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వీటి యొక్క సైటోఫారింగ్స్ ఏదైతే ఉందో, సైటోఫారింగ్స్ దగ్గర ఒక స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మోటోరియం. సో ఇక్కడ మనకున్న ఆల్ కైనటీస్ ఫామ్ చేస్తున్న ఇన్ఫ్రాసిలియరీ సిస్టమ్ ప్లస్ చూసుకున్నట్లయితే ప్లస్ మోటోరియం, ఈ రెండు కలిపి ఏం ఫామ్ చేస్తున్నాయంటే న్యూరో మోటార్ సిస్టమ్ ఫామ్ చేస్తున్నాయి. సో న్యూరో మోటార్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్రాసిలియరీ సిస్టమ్ ప్లస్ మోటోరియం ప్లస్ మోటోరియం. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్ఫ్రాసిలియరీ సిస్టంలో ఏదైతే ఉందో దిస్ ఇన్ఫ్రాసిలియరీ సిస్టమ్ విల్ బి కనెక్టెడ్ టు మోటోరియం. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ విధంగా ఏదైతే పారామిషియం ఉందో ఈ పారామిషియంకి సైటోఫారింగ్స్ రీజియన్లో ఈ విధంగా మనకి మోటోరియం ఉంటుంది. సో ఇలా ఉన్న మనకి అన్ని కైనటీస్ ఇన్ఫ్రాసిలియరీ సిస్టమ్ అంతా కూడా ఈ మోటోరియం కనెక్ట్ అవుతుంది. అండ్ దిస్ మోటోరియం ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూరో మోటార్ సెంటర్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ ద సైటోఫారింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో న్యూరో మోటార్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫ్రాసిలియరీ సిస్టమ్ plus motorium, very very important one. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే తర్వాత మనకి సీలియా తర్వాత నెక్స్ట్ వచ్చేవి మయోనిమ్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఏదైతే యుగ్లినా ఉందో మనకి యుగ్లినా బాడీలో సమ్ ఆబ్లిక్ గా ఈ విధంగా సమ్ ఫైబుల్స్ అనేవి ఉంటాయి. దీస్ ఫైబుల్స్ ఆర్ కాల్డ్ యాజ్ మయోనిమ్స్. నౌ దీస్ మయోనిమ్స్ ఆర్ ద కాంట్రాక్టైల్ ఫైబ్రిల్స్ అండ్ విచ్ ఆర్ లొకేటెడ్
below the pellicle. So pellicle kinda bhagamlo they are located and they will shows the zigzag movement. So zigzag movements చూపించడం కోసం ఇది యూజ్ అవుతాయి and they are comparable to the myofibrils of vertebrates. vertebrates యొక్క myofibrils తో వీటిని కంపేర్ చేయొచ్చు. అండ్ ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అని చూసుకున్నట్లయితే ఫ్లాజెల్లేట్స్ లో, ciliates లో and epicomplexa లో we can observe them. Next one is very very important one. What is the differences? What are the differences between cilia and flagella? First మనం చూసుకున్నట్లయితే flagella are appears long and they are whip like structures. ఒక కొరడ మాదిరిగా ఉంటుంది. బట్ cilia are short and they are హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. ఇవి మనకి చూడడానికి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ లా ఉంటాయి. మరి నెంబర్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఫ్లాజెల్లా అనేవి 1 ఉండొచ్చు, లేదంటే 2 ఉండొచ్చు, లేదంటే 4 ఉండొచ్చు, లేదంటే మెనీ కూడా ఉండొచ్చు. బట్ సిలియా అనేవి దే ఆర్ ఆల్వేస్ మెనీ ఇన్ నెంబర్. నెక్స్ట్ మరి వాటి యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ అని చూసుకున్నట్లయితే ఫ్లాజెల్లా ఆర్ యూస్ఫుల్ ఫర్ ద locomotion only. They are useful for the locomotion only, but cilia are useful for the along with the locomotion. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. They are useful for the food collection and at the same time they are also సెన్సరీ ఇన్ ఫంక్షన్. సో సెన్సరీ ఫంక్షన్ చేస్తున్నాయి, ఫుడ్ కలెక్షన్లో యూజ్ అవుతున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం లోకోమోషన్లో కూడా యూజ్ అవుతున్నాయి. అండ్ మరి ఫ్లాజెల్లా అనేవి యునైట్ అయ్యి ఏమైనా స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి అంటే దే ఆర్ నాట్ ఎట్ ఆల్ యునైటింగ్ టు ఫార్మ్ ఎనీ స్పెషల్ స్ట్రక్చర్స్. మరి అలా కాకుండా ఫ్లాజెల్లా సిలియా ఏవైతే ఉన్నాయో దే కెన్ ఫార్మ్ ద 2 types of structures. So they are united to form. So అవి యూనియన్ అవుతున్నాయి అండ్ దే ఆర్ యునైటెడ్ టు ఫార్మ్ 2 types of structures. Either they form the cirri or they form the undulating membrane. Undulating membrane and membranels. ఇది మనకి సిర్రా అంటే వాటి యొక్క బాడీ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా ఒక సిర్రా అనేది ఫామ్ చేయొచ్చు. లేదు అంటే దే విల్ ఫార్మ్ ద అండ్యులేటింగ్ మెంబ్రేన్ లైక్ దిస్. ఈ విధంగా ఒక అండ్యులేటింగ్ మెంబ్రేన్ అయినా ఫామ్ చేయొచ్చు. దే కెడ్ ఫార్మ్ ఎయిదర్ అండ్యులేటింగ్ మెంబ్రేన్ ఆర్ దే కుడ్ ఫార్మ్ ద సిర్రా అని చెప్పుకోవచ్చు. మరి మూమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఫ్లాజెల్లా అనేవి దే విల్ సో నెక్స్ట్ మనకి వీటి యొక్క మూమెంట్ అనేది ఏ విధంగా ఉందని చూసుకున్నట్లయితే ఫ్లాజెల్లా విల్ మూవ్స్ perpendicular to the surface of their attachment, whereas the cilia will moves parallel to the surface of their attachment అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఫ్లాజెల్లా అనేది దే విల్ కాజెస్ ద మూమెంట్ ఆఫ్ ఆర్గానిజం ఓన్లీ. ఏదైతే ఆర్గానిజంలో ఫ్లాజెల్లా ఉన్నాయో ఆ ఆర్గానిజం మాత్రమే మూవ్ చేస్తున్నాయి. అలా కాకుండా సిరియా కానీ చూసుకున్నట్లయితే దే కుడ్ కాజ్ ద మూమెంట్ ఆఫ్ ఆర్గానిజం అయినా చేయొచ్చు, లేదంటే దే కుడ్ కాజ్ ద మూమెంట్ ఆఫ్ సరౌండింగ్ ఫ్లూయిడ్. సో సరౌండింగ్ ఫ్లూయిడ్ని కూడా దే క్యాన్ మూవ్. నెక్స్ట్ ఇందులో మరి లాటరల్ అపెండేజెస్ పరిస్థితి ఏంటి అని చూసుకున్నట్లయితే ఫ్లాజెల్లాలో లాటరల్ అపెండేజెస్ అనేవి ఉండొచ్చు, లేదంటే లేకపోవచ్చు. బట్ సిలియాలో మాత్రం లాటరల్ అపెండేజెస్ అనేవి లేవు. అండ్ నేకెడ్ ఫిలమెంట్ అనేది ఈ ఫ్లాజెల్లాలో మనకి ఉండొచ్చు, లేదంటే లేకపోవచ్చు. బట్ సిలియాలో మనకి నేకెడ్ ఫిలమెంట్ అనేది లేదు. అండ్ ఇక్కడ ఆర్గానిజం ఏదైతే ఉందో ద మూవ్స్ విత్ ద ఆర్గానిజం అలాంగ్ ద పర్పెండిక్యులర్ గా. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది పర్పెండిక్యులర్ గా మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు సర్ఫేస్ ఆఫ్ అటాచ్మెంట్, వెరాజ్ సిలియా విల్ మూవ్స్ ప్యారలల్ టు ద సర్ఫేస్ ఆఫ్ అటాచ్మెంట్. మరి స్పీడ్ అనేది ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే ఫ్లాజెల్లరీ మూవ్మెంట్
movement is slow than compared to the ciliary, which is faster. So that is the reason why ciliates can move faster than compared to the flagellates. Flagellates తో కంపేర్ చేసుకున్నట్లయితే ciliates అనేవి చాలా స్పీడ్ గా మూవ్ అవ్వగలవు, ఎందుకంటే the ciliary locomotion is somewhat faster than compared to the flagellar locomotion. So నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్లాజెల్లా అండ్ సిలియా వీటి యొక్క మూమెంట్ అనేది ఏ విధంగా ఉంది అండ్ ఎన్ని రకాలుగా ఉంది అండ్ వాటి యొక్క మెకానిజమ్స్ ఏంటనేది చూసుకోవచ్చు. సో ద ఫ్లాజెల్లరీ అండ్ సిలియరీ ఇవి రెండు కూడా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ చూపిస్తున్నాయి. ద ఫస్ట్ వన్ ఈస్ ద స్విమ్మింగ్ మూమెంట్స్. ద ఫస్ట్ వన్ ఈస్ ద స్విమ్మింగ్ మూమెంట్స్. And the second one is the flagellar movements. Flagellar movements. And third one is the ciliary movements. The third one is the ciliary movements. And the fourth one is the gliding movements. It is gliding movements. So here they are showing the 4 different types of movements. Now let us see the first one. So sliding movement అనేది స్విమ్మింగ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ డన్ బై ద బెండింగ్ ఆఫ్ ద సిలియర్ ఫ్లాజెల్లా. అండ్ మరి ఫ్లాజెల్లరీ మూమెంట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఇట్ ఈస్ ఆఫ్ 3 different types. What are they? The first one is angular movements. First one is angular movements. And the second one is sidewise lash movements. Sidewise lash movements. Next, the third one is simple conical gyration movement. So here manaki flagellar movements are of 3 different types: angular, sidewise lash and simple conical gyration. Mari ciliary movements అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ciliary movements are of 2 types. They are affective stroke and recovery. సో ఇక్కడ మనకి ciliary movements ఏవైతే ఉన్నాయో దే ఆర్ 2 types. దే ఆర్ synchronous movements and metachronous movements. Synchronous and metachronous movements. అండ్ మరి తర్వాత మనకి ఏదైతే ఇక్కడ గ్లైడింగ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ద గ్లైడింగ్ మూమెంట్స్ ఆర్ షోన్ బికాస్ ఆఫ్ ద మయోనిమ్స్. And because of the myonemes, contraction and relaxation, the contraction and relaxation of the myonemes will causes the gliding movements and it will results in the zigzag movement. ఇది మనకి it results in the formation of zigzag movement అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఎందులో కనిపిస్తుందని చూసుకున్నట్లయితే it can be found in the members of flagellates. ఇది మనకి flagellates లో చూడొచ్చు అండ్ సమ్ ciliates లో ఇది మనకి చూడొచ్చు. అండ్ వాటితో పాటుగా మనకి స్పోరోజోవన్స్ ఏవైతే ఉన్నాయో స్పోరోజోవన్స్ విల్ షోస్ ఇట్ and as well as some of the nidosporans as well. So these all will shows the gliding movement. So flagellates, ciliates, sporozoans and the nidosporans. Nidosporans. Next,
తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఇస్ ద స్విమ్మింగ్ మూమెంట్. సో స్విమ్మింగ్ మూమెంట్ ఆఫ్ ద ఫ్లాజెల్లా అక్కర్స్ బై ద బెండింగ్. సో ఒక సైడ్కి ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా బెండ్ అవడం వల్ల ఇది మనకి జరుగుతుంది. అండ్ ఈ బెండింగ్ ప్రాసెస్లో మనకు చూసుకున్నట్లయితే ద బెండింగ్ మూమెంట్ అక్కర్స్ బై ద స్లైడింగ్ ఆఫ్ మైక్రోట్యూబ్యూల్స్ పాస్ట్ ఈచ్ అదర్. సో మనకు చూసుకున్నట్లయితే ఈ విధంగా మైక్రోట్యూబ్యూల్స్ అనేవి ఒకదాని మీద ఒకటి స్లైడ్ అయ్యి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా బెండ్ అయ్యేటప్పుడు సో మనకి ఏదైతే మైక్రోట్యూబ్యూల్స్ ఉన్నాయో ఈ మైక్రోట్యూబ్యూల్స్ ఈ కండిషన్లో ఉన్నప్పుడు కాస్త ఒకవేళ ఇటువైపు కానీ బెండ్ అయినట్లయితే ఏమవుతుంది, ఒక సైడు సమ్ ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది ఫామ్ అవుతుంది, ఇంకా అదర్ సైడు మనకి చిన్న గ్యాప్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో లైక్ దిస్ వీ కెన్ అబ్జర్వ్ ద గ్యాప్. అండ్ అదే విధంగా ఒకవేళ ఇటువైపు కానీ ఒకవేళ బెండ్ అయినట్లయితే అప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆపోజిట్ సైడ్ మనం గ్యాప్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు లైక్ దిస్. సో ఈ విధంగా బెండింగ్ ఆఫ్ మైక్రోట్యూబ్యూల్స్ వలన ఇది మనకు జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ అక్కర్స్ డ్యూ టు ద ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్మ్స్ బికాస్ ఆఫ్ యూజింగ్ ద ఎనర్జీ ఫ్రమ్ ఏటీపీ. అండ్ ఈ ఫ్లాజెల్లం ఏదైతే ఉందో ఇట్ ఈస్ పుషెస్ ద మీడియం విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ గా మనకి పుష్ చేస్తుంది. అదే మనకి సీలియం అయితే ప్యారలల్ గా పుష్ చేస్తుంది. ఇక్కడ ఉండే డైనిన్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, దే ఆర్ ద సైట్స్ ఆఫ్ ఏటీపీ యాక్టివిటీ అండ్ దే ఆర్ షోయింగ్ ద కాంప్లెక్స్ సైకిల్ ఆఫ్ మూవ్మెంట్స్ ని మనకి చూపిస్తున్నాయి. అండ్ దిస్ విల్ పుష్ ద అడ్జసెంట్ డబ్లెట్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏ ట్యూబ్యూలు బి ట్యూబ్యూలు, ఏ ట్యూబ్యూలు అండ్ బి ట్యూబ్యూలు. సో a tubule of one doublet have the dynein arms that will pulls the b tubule of the adjacent arm. So ఈ విధంగా మనకి డైనిన్ ఆర్మ్స్ అనేవి ఈ విధంగా క్లాక్ వైజ్ ఓరియంటేషన్లో ఉంటాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద డబులెట్స్ ఏవైతే ఉన్నాయో దే కెనాట్ స్లైడ్ టూ మచ్, అవి మనకి టూ మచ్గా స్లైడ్ అవ్వలేవు. అండ్ దే కెన్ కర్వ్ అండ్ కాజ్ ద బెండింగ్ ఆఫ్ ద ఫ్లాజెల్లం ఆర్ సీలియం ఓన్లీ, ఎందుకంటే దే ఆర్ హెల్డ్ టుగెదర్ బై వెరీ ఇంపార్టెంట్ వన్ అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ అడగొచ్చు. దే ఆర్ హెల్డ్ టుగెదర్ బై ద రేడియల్ స్పోక్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్లాజెల్లర్ మూమెంట్స్ ఈజ్ ఆఫ్ 3 టైప్స్, అంజులార్, సైడ్ వైజ్ లాష్ అండ్ సింపుల్ కోనికల్ గైరేషన్ మూమెంట్. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే అంజులర్ మూమెంట్ లో ఈ విధంగా జరుగుతుంది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద అంజులేషన్, ద ప్రొడక్షన్ ఆఫ్ వేవ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది. ఇన్ కేస్ అంజులేషన్ అనేది ఒకవేళ బేస్ టు టిప్ గాని జరిగినట్లయితే దిస్ విల్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ పుషింగ్ ఫోర్స్, ఒక పుషింగ్ ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది. సో దట్ ద ఆర్గానిజమ్స్ విల్ మూవ్ బ్యాక్వర్డ్. సో ఆర్గానిజం అనేది బ్యాక్వర్డ్గా మనకి బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంది. అలా కాకుండా ఇన్ కేస్ ఈ అంజులేషన్ అనేది టిప్ నుంచి బేస్ వరకు కానీ ఒకవేళ మూవ్ అయినట్లయితే ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ పుల్లింగ్ ఫోర్స్, ఒక పుల్లింగ్ ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది. సో దాట్ ఆర్గానిజం విల్ మూవ్స్ ఫార్వర్డ్. సో ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్వర్డ్ మూవ్మెంట్. అలా కాకుండా సో ఫస్ట్ మనకు చూసుకున్నట్లయితే సో ఇది ఆర్గానిజం అనుకుందాం. అండ్ ఆర్గానిజంకి ఇక్కడ బేస్ నుంచి వేవ్ అనేది ఏదైతే ఉందో ఈ వేవ్ అనేది మనకి టైల్ నుంచి బేస్ సైడ్ వస్తుంది. అంటే మనకి చూసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. టైల్ టువర్డ్స్ ద బేస్ వచ్చినట్లయితే ఆర్గానిజం ఏమవుతుంది, ద ఆర్గానిజం ఈస్ గెటింగ్ ద పుల్లింగ్ ఫోర్స్ సో దాట్ ఇట్ విల్ మూవ్స్ ఫార్వర్డ్. ఒకవేళ అలా కాకుండా ఈ వేవ్ ఏదైతే ఉందో అండ్యులేషన్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బేస్ టు టిప్ ఈ విధంగా ఉన్నట్లయితే అక్కడ మనకి ఏమవుతుంది, ఇట్ రిజల్ట్స్ ఇన్ ద పుల్లింగ్ ఫోర్స్ సో దాట్ ద ఆర్గానిజమ్స్ విల్ మూవ్స్ ద బ్యాక్వర్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండులా కాకుండా ఇంకొక థర్డ్ ప్రాసెస్ మనం చూసినట్లయితే ఒకవేళ ఆ ఫ్లాజెల్లం ఏదైతే ఉందో ఈ ఆర్గానిజం యొక్క ఫ్లాజెల్లం అనేది ఒక సైడ్ బెండ్ అయ్యి బేస్ టు టిప్ ఈ విధంగా కానీ మనకి అంజులేషన్ చూపించినట్లయితే ద ఆర్గానిజం విల్ మూవ్స్ ఇన్ ద లేటరల్లీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో మనకు చూసుకున్నట్లయితే అంజులేషన్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది. సో మనకు చూసుకున్నట్లయితే బేస్ టు టిప్ క్రియేట్ అయితే పుషింగ్ ఫోర్స్ లైక్ ఏ ప్రొపెల్లర్ ఆఫ్ ఎ బోట్, సో ఆర్గానిజం విల్ మూవ్స్ బ్యాక్వర్డ్స్. అలా కాకుండా టిప్ టు బేస్ అయినట్లయితే దిస్ క్రియేటింగ్ ద పుల్లింగ్ ఫోర్స్ సో దట్ ఆర్గానిజమ్స్ విల్ మూవ్స్ ద ఫార్వర్డ్ లైక్ ద ప్రొపెల్లర్ ఆఫ్ ఎన్ ఏరోప్లేన్. అలా కాకుండా ఆ ఫ్లాజెల్లం అనేది ఒకవైపు బెండ్ అయ్యి మనకి బేస్ టు
టిప్ కానీ మనకి అండ్యులేషన్ చూపించినట్లయితే లేటరల్ సైడ్స్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో ఆర్గానిజం మూవ్ అవుతుంది. అండ్ దీస్ ఆల్ ఆర్ ద 3 different types ఆఫ్ అండ్యులేషన్ మూమెంట్స్. నెక్స్ట్ మనకి సైడ్ వేస్ లాస్ మూమెంట్స్ లో చూసుకున్నట్లయితే ఎఫెక్టివ్ స్ట్రోక్ అండ్ రికవరీ స్ట్రోక్. సో ఎఫెక్టివ్ స్ట్రోక్ కి రికవరీ స్ట్రోక్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఆర్గానిజం యొక్క ఫ్లాజెల్ అనేది పర్పెండిక్యులర్ గా ఈ విధంగా మూవ్ అవుతూ వాటి యొక్క వాటర్ ని మనకి బ్యాక్ సైడ్ కి ఇలా నెట్టుకుంటూ పోతుంది అంటే ఏమవుతుంది, ఆర్గానిజం విల్ మూవ్స్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. దట్ కైండ్ ఆఫ్ స్ట్రోక్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫెక్టివ్ స్ట్రోక్. సో ఎఫెక్టివ్ స్ట్రోక్ లో ఆర్గానిజం అనేది వాటర్ ని బ్యాక్ ఇలా నెట్టుకుంటూ వచ్చింది అండ్ మళ్ళీ చేతుల్ని మళ్ళీ వెనక్కి తీసుకునేటట్లుగా అది మనకి ఆ ఫ్లాజెల్ అనేది it will become smooth and it will come back to normal position, and that kind of stroke is called as recovery stroke. సింపుల్ గా మనం వాటర్ లో స్విమ్ చేసేటప్పుడు మనం ఏ విధంగా అయితే స్విమ్ చేసి అండ్ మనం ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ ని నార్మల్ గా అంత రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవ్వకుండా సింపుల్ గా తీసుకుంటాం, మళ్ళీ అగైన్ మళ్ళీ ఒక వేవ్ క్రియేట్ చేస్తాం, మళ్ళీ చేతులు వెనక్కి తీసుకుంటాం, మళ్ళీ ఒక వేవ్ క్రియేట్ చేస్తాం, మళ్ళీ చేతులు వెనక్కి తీసుకుంటాం. సో ఈ విధంగా మనకి చేసేది ఏదైతే మనకి వాటర్ ని బ్యాక్ నెట్టుకుంటూ వెళ్తామో దట్ ఈస్ ద ఎఫెక్టివ్ స్ట్రోక్, అండ్ హ్యాండ్స్ ని రిటర్న్ గా నార్మల్ పొజిషన్ తీసుకుంటామో దట్ ఈస్ ద రికవరీ స్ట్రోక్, అండ్ బోత్ విల్ కమ్స్ అండర్ ద సైడ్ వైజ్ స్లాష్ మూమెంట్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద సింపుల్ కోనికల్ గైరేషన్. ఇందులో ఏమవుతుందంటే ఆర్గానిజం ఏదైతే ఉందో ఆర్గానిజం యొక్క ఫ్లాజెల్లం అనేది ఒక సింపుల్ కోనికల్ గా ఒక స్క్రూ ఇక్కడ ఒక స్క్రూ మాదిరి దాని యొక్క ఓన్ యాక్సిస్ చుట్టూ ఈ విధంగా రొటేషన్ చేస్తుంది అండ్ ఇట్ విల్ టర్న్స్ లైక్ ఏ స్క్రూ అండ్ సో దట్ ఇట్ విల్ క్రియేట్స్ ఏ ప్రొపెల్లింగ్ ఫోర్స్ సో దట్ ఆర్గానిజం విల్ మూవ్స్ ఫార్వర్డ్ డైరెక్షన్. సో విత్ ద స్పైరల్ రొటేషన్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఆఫ్ మూమెంట్, వాటి యొక్క ఓన్ యాక్సిస్ ఏదైతే ఉందో ఈ ఓన్ యాక్సిస్ చుట్టూతో కూడా ఒక స్పైరల్ రొటేషన్ చూసుకుంటూ ఇదే ఫార్వర్డ్ కి మూవ్ అవడం జరగచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ సీలియరీ మూవ్మెంట్ ఏదైతే ఉందో సీలియరీ మూవ్మెంట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద ciliates and they are also showing the movements by the bending movement only. మరి ఫ్లాజెల్లా అనేది పర్పెండిక్యులర్ గా మూవ్ అయింది కదా, మరి ఈ విధంగా మూవ్ అవుతున్నాయి, దే విల్ మూవ్స్ parallel to the medium, అక్కడ ఏదైతే parallel గా మూవ్ అవుతున్నాయి అండ్ దే విల్ మూవ్స్ లైక్ ఏ ప్యాడల్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సేమ్ ఎఫెక్టివ్ స్ట్రోక్ అండ్ రిఫెక్టివ్ స్ట్రోక్ మనకి చూసుకున్నట్లయితే సింపుల్ పెండులం మాదిరి బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్స్ అనేవి చూపిస్తాయి. సో అందులో మనకి ఎఫెక్టివ్ స్ట్రోక్ లో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు మనం స్విమ్ చేసేటప్పుడు వాటర్ని ఏ విధంగా అయితే పుష్ చేసుకుంటూ పైకి వస్తామో సో దట్ ఈస్ ద ఎఫెక్టివ్ స్ట్రోక్. సో ఇట్ విల్ బెండ్ బ్యాక్వర్డ్స్ సో దట్ ఇట్ విల్ బీట్ అగెన్స్ట్ ద వాటర్. సో ఇక్కడ సీలియం ఏదైతే ఉందో ఆ బాడీని పైకి పుష్ చేస్తుంది సో దట్ ఆర్గానిజం విల్ మూవ్స్ ఫార్వర్డ్స్. అలా కాకుండా రికవరీ స్ట్రోక్ లో ఏమవుతుంది, ఎఫెక్టివ్ స్ట్రోక్ జరిగిన తర్వాత ఇది జరుగుతుంది బ్యాక్వర్డ్ కి, అంటే రెసిస్టెన్స్ ఫోర్స్ తగ్గించుకుంటూ స్మూత్ అయ్యి వచ్చేది ఏదైతే ఉందో వితౌట్ రెసిస్టెన్స్ అండ్ కమింగ్ బ్యాక్ టు ఒరిజినల్ నార్మల్ పొజిషన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రికవరీ స్ట్రోక్. సో ఎఫెక్టివ్ స్ట్రోక్ ఈస్ షోయింగ్ ద సమ్వాట్ పెండ్యులర్ మూవ్మెంట్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే పారామీషియంలో మనకి పారామీషియం ఏదైతే ఉందో వాటిలో సీలియా 2 types of movements చూపిస్తాయి, that too coordinated movements. What are they? First one is the synchronous movement and second one is the metachronous movement. Synchronous movement అనేది ఏ విధంగా జరుగుతుంది, it is happening in the transverse row, whereas metachronous movement అనేది ఏ విధంగా జరుగుతుంది, it is happening in the longitudinal row. And synchronous movement లో సింక్రనీ అంటే సైమల్టేనియస్ గా జరుగుతుంది. అలా కాకుండా మనకి metachronous movement లో అది మనకి వన్ ఆఫ్టర్ ద అనదర్ గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా ఒక ఆర్గానిజం యొక్క ఫ్లాజెల్లా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకేసారి మూవ్ అయితే దట్ ఈస్ ద సింక్రోనస్ మూమెంట్. అలా కాకుండా ఇవి అనేవి ఒక వేవ్స్ మాదిరి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా గట్టిగా విండ్ వచ్చినప్పుడు పాడీ ఫీల్డ్ లో ట్రీస్ ఏవైతే ఉంటాయో మూవ్ అయినట్లుగా ఇలా మనకి ఒక వేవ్ లాగా మూవ్ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటాక్రోనస్ మూమెంట్. సో ఇట్ ఈస్ పాసెస్ లైక్ ఏ వాటర్ వేవ్ అండ్ ఇట్ రిజల్ట్స్ ద మూమెంట్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ద పాడీ ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు.
సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రోటోజోవన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా అనేది కూడా డిస్కస్ చేసుకోవాలి. నౌ వాట్ ఈజ్ మీన్ బై రీప్రొడక్షన్? రీప్రొడక్షన్, సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ బయోలాజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ వన్ ఆర్గానిజం గివ్స్ రైజ్ టు యంగ్ వన్స్. మరి ఈ యంగ్ వన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ద యంగ్ వన్స్ ఆర్ సిమిలర్ టు దేర్ పేరెంట్స్. సో సచ్ ఏ కైండ్ ఆఫ్ ఫినామినన్ ఈస్ కాల్డ్ యాజ్ reproduction. So a biological process in which the parents are gave rise to offsprings, and whatever the offsprings produced here, they must be similar to their parents. That phenomenon is called as reproduction. అయితే ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది దేనికోసం యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే నో ఆర్గానిజం ఆన్ ద ఎర్త్ ఈజ్ పర్మనెంట్. సో ఎవ్రీ ఆర్గానిజం కూడా డెత్ అనేది సెటైన్. సో అవి ఫస్ట్ మనకి పుట్టుతాయి, పుట్టిన తర్వాత పెరగడం, పెరిగిన తర్వాత పెద్ద అవడం, పెద్ద అయిన తర్వాత అవి మనకి ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత అవి ఆటోమేటిక్గా చనిపోతున్నాయి. సో ఎవ్రీ ఆర్గానిజం ఈజ్ మోర్టల్. సో అది ఫైనల్ గా వాటి యొక్క లైఫ్ సైకిల్ అయిపోయిన తర్వాత చనిపోతున్నాయి. బట్ వాటి యొక్క స్పీసీస్ అనేది చనిపోతున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ బీయింగ్స్ లో బేబీ పుట్టిన తర్వాత చిల్డ్రన్ గా గ్రో అయ్యి అడల్ట్ అయ్యి తర్వాత ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత ఆ ఓల్డ్ ఏజ్ తర్వాత పీపుల్ చనిపోతున్నారు. బట్ హ్యూమన్ రేస్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క అడల్ట్ స్టేజ్ లో దే గేవ్ రైజ్ టు ద యంగ్ వన్స్ ఆఫ్ దేర్ ఓన్ కైండ్. సో దాని వలన ద పర్పస్ ఆఫ్ ద రీప్రొడక్షన్ ఈజ్ టు కంటిన్యూటీ ఆఫ్ ద స్పీసీస్. స్పీసీస్ అనేవి కంటిన్యూ అవ్వడం కోసం ఇవి యూజ్ అవుతున్నాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ద ఇండివిజువల్ మే బి మార్టల్ బట్ స్పీసీస్ ఆర్ నాట్. ఒకవేళ స్పీసీస్ కానీ కంప్లీట్గా చనిపోయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టింక్షన్ అని చెప్పుకుంటాము. అయితే ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇవి అన్ని ఆర్గానిజమ్స్లో కూడా ఒకేలా ఉంటాయా అంటే ఒకేలా ఉండవు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేవి లివింగ్ వరల్డ్లో మనం చదువుకుంటాము. ఇది మనకి హ్యూమన్ ఆర్గానిజమ్స్ కి ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచరా లేదంటే యూనిక్ ఫీచరా? సో దిస్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఇట్ ఈస్ నాట్ ఏ డిఫైనింగ్ ఫీచర్. ఎందుకంటే మనకు చూసుకున్నట్లయితే నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఏవి కూడా రిప్రొడక్షన్ చూపించవు. బట్ లివింగ్ ఆర్గానిజమ్స్లోనే దేర్ ఆర్ సమ్ స్టెరైల్ ఇండివిజువల్స్ దే కెనాట్ ఏబుల్ టు షో ద రిప్రొడక్షన్ ప్రాసెస్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ రిప్రొడక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేవి మనకి ప్రోటోజోన్స్ లో ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే మనకి హయ్యర్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటంత కాంప్లెక్స్ గా కాకుండా వీటిలో రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఇట్ ఈజ్ సమ్వాట్ సింపుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్రోటోజోన్స్ లో మనకు చూసుకున్నట్లయితే మేజర్ గా 2 types ఆఫ్ రిప్రొడక్షన్ ఉంటాయి, బైనరీ ఫిజన్ అండ్ మల్టిపుల్ ఫిజన్. సో ఫస్ట్ మనకి బిఫోర్ దాట్ వీ షుడ్ హ్యావ్ టు డిస్కస్ దట్ థింగ్ between the asexual and sexual reproduction. So here we have the 2 methods, asexual reproduction method and sexual reproduction method. Now మనకు చూసుకున్నట్లయితే మన ఎర్త్ మీద ద బయోడైవర్సిటీ ఈజ్ వెరీ మచ్ హ్యూజ్. సో మనకి బయోడైవర్సిటీ హ్యూజ్గా ఉందంటే ఈచ్ ఆర్గానిజం హ్యావ్ దేర్ ఓన్ మెకానిజమ్స్ ఆఫ్ దేర్ రిప్రొడక్షన్. సో యాజ్ బయోడైవర్సిటీ హ్యూజ్ ఈచ్ ఆర్గానిజం హ్యాస్ దేర్ own mechanism of their reproduction. And now ఈ రిప్రొడక్షన్ ప్రాసెస్ ని మెయిన్ గా డిసైడ్ చేసేవి 2 factors ఉన్నాయి. వాట్ ఆర్ దే? ద ఫస్ట్ వన్ ఈజ్ హ్యాబిటాట్ ఆఫ్ ద ఇండివిజువల్, దట్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ లివింగ్. అది ఆక్వాటికా, టెరిస్ట్రియలా లేదంటే వేరే మోడ్ ఆఫ్ లైఫ్ ఉందా దాన్ని బట్టి వాటికి రిప్రొడక్షన్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద ఆర్గానిజమ్స్ ఇంటర్నల్ ఫిజియాలజీ. సో ఈ రెండింటితో పాటుగా మిగతా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. బట్ ద 2 most important one ఆర్ ద హ్యాబిటేట్ ఆఫ్ ద ఆర్గానిజం అండ్ ఇంటర్నల్ ఫిజియాలజీ ఆఫ్ ద ఆర్గానిజం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పుకున్న రిప్రొడక్షన్ అనేది 2 types, ఏసెక్షువల్ అండ్ సెక్షువల్ అని చెప్పేసి. అయితే ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్సెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఎన్ని ఇన్వాల్వ్ అవుతున్నాయి,
ఒక పేరెంట్ ఇన్వాల్వ్ అవుతుందా, లేదంటే 2 పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయా అనే దాన్ని బట్టి, లేదంటే గ్యామెటోజెనిసిస్ జరుగుతుందా జరగట్లేదా, గ్యామెట్స్ ఫ్యూజన్ అంటే ఫెర్టిలైజేషన్ జరుగుతుందా జరగట్లేదా అనే దాన్ని బట్టి చూసుకొని మనకి 2 టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఉంది, ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్. ఏసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ యూనిపేరెంటల్. యూనిపేరెంటల్ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ ఓన్లీ 1. అలా కాకుండా మరి సెక్షువల్ రిప్రొడక్షన్ చూసుకున్నట్లయితే ఇట్ కుడ్ బి యూనిపేరెంటల్ ఆర్ ఇట్ కుడ్ బి బైపేరెంటల్. అదేంటి సార్ మన టెక్స్ట్ బుక్లో సెక్షువల్ రిప్రొడక్షన్ కోసం అవ్వాలంటే మినిమం 2 పేరెంట్స్ ఉండాలి, దట్ టు ఆపోజిట్ సెక్స్ అయ్యి ఉండాలి అని చెప్పారు కదా, మరి ఇలా యూనిపేరెంటల్ అండ్ బైపేరెంటల్ ఎలా చెప్పగలరు అని చూసుకున్నట్లయితే, సో ద సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ యూనిపేరెంటల్ ఇన్ bisexual organisms and it is biparental in unisexual organisms. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యూమన్ బీయింగ్స్లో చూసుకున్నట్లయితే ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యూనిసెక్షువల్. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇస్ ప్రెసెంట్ ఆన్ వన్ ఇండివిజువల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద అనదర్ ఇండివిజువల్. సో మనకి యూనిసెక్షువల్ కాబట్టి 2 పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. బట్ మనకి కొన్ని ప్లాంట్స్ చూసుకున్నట్లయితే సో బైసెక్షువల్ ఫ్లవర్స్ అని చెప్పుకుంటాం. సో అట్లాంటి వాటిలో ఏమవుతుందంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకే ఫ్లవర్లో అయినా ఉండొచ్చు, లేదంటే ఒకే ప్లాంట్లో అయినా ఉండొచ్చు వేరు వేరు ఫ్లవర్స్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోగమి అని చెప్పి జీట్నోగమి అని చెప్పుకుంటారు. సో ఆ విధంగా ఒక ఆర్గానిజంలో బోత్ మేల్ అండ్ ఫీమేల్ సిస్టమ్స్ అనేవి ఒకే దీంట్లో ఉన్నట్లయితే అట్లాంటి వాటిలో రిప్రొడక్షన్ అనేది సెక్షువల్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ జరుగుతుంది. మరి ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పుకోవచ్చు, సో ఆల్ బైసెక్షువల్ ఆర్గానిజమ్స్ ఆర్ మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ చూపిస్తున్నాయి, అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ని చూపిస్తున్నాయి. నెక్స్ట్ మరి సెక్షువల్ అండ్ ఏసెక్షువల్లో గ్యామెటోజెనిసిస్ పరిస్థితి ఎలా ఉందని చూసుకున్నట్లయితే ఇన్ ద ఏసెక్షువల్ గ్యామెటోజెనిసిస్ అనేది జరగచ్చు లేదంటే జరగకపోవచ్చు. బట్ సెక్షువల్లో అన్డౌటెడ్లీ ద గ్యామెటోజెనిసిస్ ప్రాసెస్ విల్ బి అక్కరింగ్. గ్యామెటోజెనిసిస్ అంటే ఏంటి, జెనెసిస్ మీన్స్ ప్రొడక్షన్. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ gametogenesis. The process of production of gametes అనేది ఏసెక్షువల్ రిప్రొడక్షన్లో జరగచ్చు లేదంటే జరగకపోవచ్చు, బట్ సెక్షువల్లో అన్డౌటెడ్లీ ఇది జరుగుతుంది. మరి గ్యామెట్స్ ఫ్యూజన్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫెర్టిలైజేషన్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ fertilization. So the male and female gametes are fused together to form the zygote, that is called as the fertilization, and in the human beings it is particularly called as conception. So in asexual reproduction లో గ్యామెటోజెనిసిస్ అనేది జరగకపోవచ్చు, ఒకవేళ గ్యామెటోజెనిసిస్ జరిగినా కూడా గ్యామెట్స్ ఫ్యూజన్ మాత్రం జరగట్లేదు. అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ లో గ్యామెటోజెనిసిస్ జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం గ్యామెట్స్ ఫ్యూజన్ దట్ ఈస్ ద ఫెర్టిలైజేషన్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఏసెక్షువల్ రిప్రొడక్షన్ లో గ్యామెట్స్ ఫ్యూజన్ జరగట్లేదు అంటే ఆ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూనిపేరెంటల్ అని చెప్పుకున్నాం. అంటే ద జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆఫ్స్ప్రింగ్స్ లో ఉండేది ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ 1 పేరెంట్. ఒక పేరెంట్ నుంచి మాత్రమే మనకి జెనెటిక్ మెటీరియల్ వస్తుంది కాబట్టి ఇక్కడ రీకాంబినేషన్ అనేది కూడా జరగట్లేదు. బట్ సెక్షువల్ రిప్రొడక్షన్ లో ద జెనెటిక్ మెటీరియల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద 2 డిఫరెంట్ పేరెంట్స్. అంటే ఏమవుతుంది, ద మేల్ ఇండివిజువల్ అండ్ ఫీమేల్ ఇండివిజువల్, ద డిఎన్ఏ ఆఫ్ ద స్పర్మ్, డిఎన్ఏ ఆఫ్ ద ఓవం రెండు కూడా ఫ్యూజ్ అవుతున్నాయి. అంటే జెనెటిక్ మెటీరియల్ అనేది రీకాంబినేషన్ జరుగుతుంది. మరి రీకాంబినేషన్ జరగట్లేదు కాబట్టి ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ లో వేరియేషన్స్ ఉంటాయా, దేర్ ఈజ్ నో వేరియేషన్. సో దాట్స్ వై ఇట్ డస్ నాట్ లీడ్స్ టు ఎనీ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ స్పీషియేషన్. మరి సెక్షువల్ రిప్రొడక్షన్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రీకాంబినేషన్ అనేది జరుగుతుంది, అంటే న్యూ వేరియేషన్స్ ఆర్ కమింగ్, అంటే ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఎవల్యూషన్ ప్రాసెస్ అండ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద న్యూ స్పీసీస్ ఫార్మేషన్. మరి టైం పీరియడ్ చూసుకున్నట్లయితే asexual reproduction is completed in very less time period, but sexual reproduction takes somewhat
long period than compared to the asexual reproduction. Next, speed of division reproduction process చూసుకున్నట్లయితే asexual reproduction is very faster. Why? Because it is a simple process. It is a simple process, that's why it is a very faster. But sexual reproduction is an elaborate and complex process, so that's why it occurs somewhat slow compared to the asexual reproducing organisms. So these are the differences that you need to learn in the sexual reproduction and asexual reproduction. So in the asexual reproduction only one parent is involving, but in the sexual reproduction it could be either uniparental or biparental. Gametogenesis may occur or may not occur. Here it will definitely occurs. Gamete fusion not occurs. Gamete fusion here occurs. Recombination not occurs in the asexual but occurs in the sexual, and variations not appears in the asexual and appears in the sexual, and duration is less and sexual is long, and speed is fast and for sexual it is slow, and nature it is a somewhat simple process, but the sexual reproduction is a collaborate and complex process. Why? Because it is involving the gametogenesis, gametes transfer, gametes fusion, appearance of recombinations, everything. So that's why asexual reproduction is a very fast and simple process, whereas the sexual reproduction is a slow but it is an elaborate process. నెక్స్ట్ అయితే ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్ ఎనీ గ్యామెట్ ఫ్యూజన్, గ్యామెటోజెనసిస్ మే ఆర్ మే నాట్ అక్కర్స్ అని చెప్పుకుంటాం. అయితే వీటికి స్ప్రెడ్ చూసుకున్నట్లయితే దే ఆర్ వైడ్ స్ప్రెడ్ అమాంగ్ ద డిఫరెంట్ ఆర్గానిజమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే the members of protista, the members of bacteria and the members of archaea, and వీటితో పాటుగా some multicellular organisms వీటిలో అయితే బాడీ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ సమ్వాట్ సింపుల్ గా ఉంటుందో, దీస్ ఆల్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద asexual reproduction. So it can be found in the protista, bacteria, archaebacteria and multicellular organisms which are showing the somewhat simple body organization. అయితే ఈ asexual reproduction ఏదైతే ఉందో, asexual reproduction లో మనకి నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఓన్లీ వన్ కాబట్టి ఇక్కడ చెప్పుకునే ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిపేరెంటల్ ఇన్హెరిటెన్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిపేరెంటల్ ఇన్హెరిటెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో యూనిపేరెంటల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇందులో చూసుకున్నట్లయితే ద జెనెటిక్ మెటీరియల్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ వన్ పేరెంట్, అంటే వీటిలో ఆఫ్స్ప్రింగ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో, ఇందులో ప్రొడ్యూస్ అయ్యే ఆఫ్స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సిమిలర్ అమాంగ్ దెమ్సెల్వ్స్. దే ఆర్ సిమిలర్ among themselves and at the same time they are exact copies of their parents. So they are exact copies of their parent. మరి ఈ సిమిలారిటీ అనేది ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే in respect of two things. So first, they are morphologically similar to their parents, as well as they are genetically also they are similar to their parents. Right? So the offsprings of the asexual reproduction are morphologically and genetically similar to their parents and they are similar among themselves. Such a kind of offsprings are called as, they are called as clones. Okay na? So the clones are the offsprings which are produced because of the asexual reproduction and చెప్పుకుంటాం. So the offsprings will show the similar to their parents and among themselves because of the uniparental inheritance. Next, తర్వాత చూసుకున్నట్లయితే మరి ప్రోటోజోవాలో ఎటువంటి టైప్ ఆఫ్ asexual reproductions ఉన్నాయి అని చూసుకున్నట్లయితే there are majorly two types of asexual reproduction can be found in the protozoans. So the first one is binary fission and second one is multiple fission.
Now you can ask the question, what is the difference between binary fission and multiple fission? ఒకవేళ ఎప్పుడైనా పేరెంట్ బాడీ అనేది 2 ఆఫ్స్ప్రింగ్స్ గా డివైడ్ అవుతుంది అనుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైనరీ ఫిజన్. అలా కాకుండా 2 కాదు, ఇట్ ఈస్ డివైడింగ్ ఇంటూ మెనీ ఆఫ్స్ప్రింగ్స్ అయినట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టిపుల్ ఫిజన్. సో మనకి రిప్రొడక్షన్ ప్రాసెస్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అనేవి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని మనకి 2 టైప్స్ ఆఫ్ asexual reproduction ఉంది ప్రోటోజోవాలో. వన్ ఈస్ బైనరీ ఫిజన్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద మల్టిపుల్ ఫిజన్. మరి బైనరీ ఫిజన్ అండ్ మల్టిపుల్ ఫిజన్ లో మోస్ట్ కామన్ మెథడ్ ఏంటి అని చూసుకున్నట్లయితే ద మోస్ట్ కామన్ method is the binary fission. The binary fission is the common method, most common method of asexual reproduction in protozoans and then compared to the multiple fission. Next, ఏ టైం పీరియడ్ లో జరుగుతుంది అని చూసుకున్నట్లయితే binary fission will occurs during the favorable conditions. వాటికి ఫేవరబుల్ కండిషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ టైంలో బైనరీ ఫిజన్ అనేది జరుగుతుంది. అలా కాకుండా మల్టిపుల్ ఫిజన్ చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ సమ్వాట్ లీస్ట్ కామన్ అండ్ ఇట్ ఈస్ అక్కర్స్ డ్యూరింగ్ ద అన్ఫేవరబుల్ కండిషన్స్. ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ అంటే ఏంటి సార్? వాటికి క్లైమేట్ కానీ లేదంటే అక్కడ ఉండే సరౌండింగ్ ఏరియా కానీ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ దొరుకుతుందా, దొరకట్లేదా, సఫిషియంట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా, లేకపోతే వాటి యొక్క ఆప్టిమమ్ టెంపరేచర్ ఉందా లేదా, ఆప్టిమమ్ ప్రెషర్ ఉందా లేదా, అండ్ ఇవన్నీ కూడా చూసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ బైనరీ ఫిజన్ అండ్ మల్టిపుల్ ఫిజన్లో కామన్గా జరిగేవి ఏంటి? 2 important things which are common to both binary fission and multiple fission. The first one is the karyokinesis. First one is the karyokinesis and second one is the cytokinesis. Karyokinesis and cytokinesis అంటే ఏంటి సార్? సో దే ఆర్ వెరీ సింపుల్. వాటి యొక్క నేమ్స్ చూడగానే చెప్పొచ్చు. క్యారియో అంటే న్యూక్లియస్ and cyto ante cytoplasm. So the division of nucleus is called as karyokinesis and the division of cytoplasm is called as cytokinesis. So in these 2 are the common both in the binary fission as well as in the multiple fission. So binary fission lo chusukunnatlaithe first nucleus anedi 2 nuclear ga divide ayyindi like this and then the cytoplasm will divide into 2 like this and the number of offsprings will be produced here is 2. So that's why దీన్ని ఏమన్నా మనం బైనరీ ఫిజన్ అన్నాం. అలా కాకుండా మల్టిపుల్ ఫిజన్ లో చూసుకున్నట్లయితే number of offsprings produced will be more. Now let's see how it will occurs. For example చూసుకున్నట్లయితే మల్టిపుల్ ఫిజన్ లో ఏ విధంగా జరుగుతుంది అంటే ఫస్ట్ ఏదైతే పేరెంట్ బాడీ ఉందో whatever the nucleus present in the parent body, first it will be divided into many nuclei. ఫస్ట్ ఇది మనకి 2 న్యూక్లియస్ గాను, తర్వాత 4 న్యూక్లియస్ గాను, తర్వాత 8 న్యూక్లియస్ గాను. సో హియర్ మనకు చూసుకున్నట్లయితే న్యూక్లియస్ అనేది ఇట్ విల్ అండర్గో ద రిపీటెడ్ మైటోటిక్ డివిజన్స్. మనకి రిపీటెడ్ మైటోటిక్ డివిజన్స్ చెందుతుంది. తర్వాత మనకి చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ ఈజ్ ద సైటోకైనసిస్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ విధంగా మనకి రిపీటెడ్ మైటోటిక్ డివిజన్స్ ద్వారా దెర్ ఈస్ అ ఫార్మేషన్ ఆఫ్ మెనీ న్యూక్లియై లైక్ దిస్. బట్ తర్వాత మనకి ఏమవుతుంది సైటోకైనసిస్ అంటే వాటి యొక్క సైటోప్లాజం ఏదైతే ఉందో న్యూక్లియస్కి అడ్జాయింట్గా, సో the cytoplasm will be divided into small bits like this. So each nucleus ni kuda encirculate chestu ee vidhanga manaki cytoplasm anedi divide avutundi like this. And ఈ విధంగా డివైడ్ అయిన తర్వాత మరి నెక్స్ట్ ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఈచ్ సైటోప్లాస్మిక్ బిట్ విత్ ద 1 న్యూక్లియస్ విల్ బి డెవలప్స్ ఇంటూ ఈచ్ ఇండివిజువల్స్ లైక్ దిస్. ఈ విధంగా మనకి మెనీ ఇండివిజువల్స్ కింద అది డివైడ్ అవ్వడం జరిగింది.
దే ఆర్ ఆఫ్స్ప్రింగ్స్. ఓకే, సో వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఫస్ట్ మనకి పేరెంట్ ఏదైతే ఉందో పేరెంట్ బాడీలో ఉండే న్యూక్లియస్ అనేది ఫస్ట్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ ద రిపీటెడ్ మైటాటిక్ డివిజన్స్. ఇది మనకి రిపీటెడ్ మైటాసిస్ డివిజన్స్ చెందిన తర్వాత ఏమవుతుంది, ఇట్ ఈస్ ఫార్మింగ్ ద మల్టీ న్యూక్లియేట్ కండిషన్. అప్పుడు మనకి ఈ సైటోప్లాజం యొక్క సైటోకైనసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సైటోకైనసిస్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది, సో ఈచ్ న్యూక్లియస్ చుట్టూతో ఉండే సైటోప్లాజం కూడా ఇట్ ఈస్ డివైడింగ్ ఇంటూ ఈచ్ బిట్. సో మనకి ఈచ్ బిట్ ఆఫ్ సైటోప్లాజం అనేది ఒక న్యూ ఇండివిజువల్ కింద డెవలప్ అయింది. సో దాట్స్ వై మనకు చూసుకున్నట్లయితే సింగిల్ పేరెంట్ నుంచి మెనీ ఆఫ్స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. కాబట్టి దీని మనం ఏమన్నా దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టిపుల్ ఫ్యూజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరి మల్టిపుల్ ఫ్యూజన్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే ద ఫస్ట్ వన్ ఈజ్ ద సైజోగోనీ. సో మనకి ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే 2 types ఆఫ్ సైజోగోనీ ఉంటాయి మనకి. వాట్ ఆర్ దే? hepatic సైజోగోనీ అండ్ ఎరిథ్రోటిక్ సైజోగోనీ. సో లివర్ సెల్స్ లో జరిగే సైజోగోనీ ఏదైతే ఉందో దీన్ని మనం హెపాటిక్ సైజోగోనీ అంటాం. అలా కాకుండా ఆర్బీసీలో జరిగేదాన్ని మనం ఎరిథ్రోసైటిక్ సైజోగోనీ అంటాం. సో బోత్ హెపాటిక్ సైజోగోనీ అండ్ ఎరిథ్రోసైటిక్ సైజోగోనీ బోత్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద మల్టిపుల్ ఫ్యూజన్. వాటితో పాటుగా మేల్ ఇండివిజువల్ ఏదైతే ఉందో మేల్ గ్యామెటోస్ ఫామ్ అయ్యేది అంటే ద ఫార్మేషన్ ఆఫ్ మేల్ గ్యామెట్స్. ఇట్ ఈస్ ఆల్సో one of the example of multiple fission. So the zygogony, hepatic zygogony, erythrocyte zygogony and male gametogony and the sporogony which will occurs in the mosquito stomach. So these all are the examples of the multiple fission which can be found in the life cycle of the Plasmodium vivax. Next, amoeba edaithe undo, amoeba also showing the multiple fission, that is the sporulation. This can be found in the amoeba. ఓకేనా. సో మల్టిపుల్ ఫ్యూజన్ కి ఎగ్జాంపుల్స్ అంటే ఏమేమి చెప్పుకోవచ్చు, సో హెపాటిక్ సైజోగనీ, ఎరిథ్రోసైటిక్ సైజోగనీ, మేల్ గ్యామెటోగనీ, స్పోరోగనీ అండ్ స్పోరులేషన్. సో ఇందులో మనకి ఫస్ట్ 4 అనేవి మనకి ప్లాస్మోడియం వైవాక్స్ లో కనిపిస్తే లాస్ట్ వన్ స్పోరులేషన్ అనేది మనకి అమీబాలో చూడొచ్చు. నెక్స్ట్ సో మల్టిపుల్ ఫ్యూజన్ తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ ద బైనరీ ఫ్యూజన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బైనరీ ఫ్యూజన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఇట్ ఈస్ అక్కరింగ్ డ్యూరింగ్ ద ఫేవరబుల్ కండిషన్స్ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ asexual reproductions in the protozoan. మరి ఈ బైనరీ ఫ్యూజన్ లో నెంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్ ఎన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఫర్ ఈచ్ బైనరీ ఫ్యూజన్ 2 ఆఫ్స్ప్రింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రొడ్యూస్డ్. సో దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బైనరీ ఫ్యూజన్. వై? బికాజ్ ఫర్ ఈచ్ సైకిల్ 2 offsprings are going to be produced and it is the most common method of asexual reproduction found in the members of protozoa and it is the occurs during the which conditions, it will occurs during the favorable conditions. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఈ ప్రోటోజోవా ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి బైనరీ ఫ్యూజన్ లో చూసుకున్నట్లయితే మేజర్ గా 2 types ఆఫ్ బైనరీ ఫ్యూజన్ ఉంటుంది. సో ద టైప్స్ ఆఫ్ బైనరీ ఫ్యూజన్ ఆర్ ద 2. What are they? One is the longitudinal binary fission and another one is the transverse binary fission. So here they are of 2 types. And what is the basis for classification? The basis for the classification is the plane of సైటోకైనసిస్. సైటోకైనసిస్ యొక్క ప్లేన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని బట్టి, అంటే ఏ విధంగా సార్ అని చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఒక ఆర్గానిజం ఇలా ఉందనుకుందాం అండ్ వాటి యొక్క బాడీ యాక్సిస్ ఏదైతే ఉందో వాటి యొక్క బాడీ యాక్సిస్కి లాంగిట్యూడినల్గా ఈ విధంగా కానీ డివిజన్ జరిగినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్.
దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్. అలా కాకుండా ఒకవేళ దీని యొక్క బాడీ ఈ విధంగా ఉందనుకుందాం అండ్ ద డివిజన్ అనేది హారిజాంటల్ గా జరిగింది అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్. This is called as transverse binary fission. Simple thing ma. So the binary fission in the protozoans is of two types based on the plane of cytokinesis. Cytokinesis is nothing but the division of cytoplasm. ఒకవేళ ఆ cytokinesis అనేది longitudinal axis of the body కి స్ట్రెచ్ జరిగినట్లయితే that is called as longitudinal binary fission. అలా కాకుండా horizontal గా బాడీకి జరిగినట్లయితే it is called as transverse binary fission. సో మరి ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ అనేది ఎక్కడెక్కడ చూడొచ్చు. ఇట్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద మెంబర్స్ ఆఫ్ యూగ్లినా అండ్ ట్రిపనోజోమా గ్యాంబియన్స్. ఈ రెండిట్లో కూడా మనం లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ అనేది చూడొచ్చు. ఆల్రెడీ చెప్పుకున్నాం యాక్సిస్ ఆఫ్ సైటోకైనసిస్ అనేది ఏ విధంగా ఉంది. ఇట్ ఈజ్ అలాంగ్ ద లాంగిట్యూడినల్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ. లాంగిట్యూడినల్ యాక్సిస్ ఆఫ్ ద బాడీకి ఇది మనకి ప్యారలల్ గా జరుగుతూ ఉంది. సో దాట్స్ వై దీన్ని మనం ఏమన్నాం లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అన్నాం. అండ్ ఈ లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ మనం సిమెట్రోజెనిక్ డివిజన్ అని కూడా అన్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ద ఆఫ్ స్ప్రింగ్స్ విల్ లుక్స్ లైక్ కదా మిర్రర్ ఇమేజెస్. దే ఆర్ లుక్ లైక్ ద మిర్రర్ ఇమేజెస్. అంటే అద్దంలో మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ అండ్ రైట్ పార్ట్స్ కనిపించినట్లుగా సో సిమిలర్ గా ఉంటాయి ఆ రెండు కూడా. సో అందుకోసమనే ద లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ ఈస్ కాల్డ్ యాజ్ సిమెట్రోజెనిక్ డివిజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. Why the longitudinal binary fission is called as symmetrogenic division? ఎందుకంటే the offsprings will looks like the mirror images. ఫర్ ఎగ్జాంపుల్ మన కెమిస్ట్రీలో చదువుకుంటాం డి కాన్ఫిగరేషన్ అని చెప్పి ఎల్ కాన్ఫిగరేషన్ అని చెప్పి. అంటే మాలిక్యూల్స్ ఏమే బట్ వాటి ఓరియంటేషన్ అనేది లెఫ్ట్ అండ్ రైట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ కూడా మనకి లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ లో వాటి యొక్క ఇండివిజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మిర్రర్ ఇమేజెస్ లా కనిపిస్తాయి. కాబట్టి ఈ డివిజన్ మనం ఏమన్నాం ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిమెట్రోజెనిక్ డివిజన్ అని చెప్పి చెప్పుకున్నాం. అయితే ఇందులో ఎగ్జాంపుల్ గా మనకి ఇచ్చిన యూగ్లినాలో మనకి మెథడాలజీతో పాటుగా అక్కడ మనకి వాటి యొక్క స్ట్రక్చర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూగ్లినా కానీ చూసుకున్నట్లయితే యూగ్లినాలో దేర్ ఆర్ ప్రెసెన్స్ ఆఫ్ టూ ఫ్లాజెల్లా. వన్ ఈజ్ షార్ట్ ఫ్లాజెల్లం అండ్ అనదర్ వన్ ఈజ్ somewhat long flagellum. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే lateral appendages ఉంటూ ఒక లాంగ్ ఫ్లాజెల్లం అనేది ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక షార్ట్ ఫ్లాజెల్లం కూడా ఇందులో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాజెల్లా ఆర్ 2. నెక్స్ట్ వీటిలో చూసుకున్నట్లయితే దేర్ ఇస్ ఎ ప్రెసెన్స్ ఆఫ్ వన్ కాంట్రాక్టైల్ వాక్యూల్. ఒక కాంట్రాక్టైల్ వాక్యూల్ కూడా ఈ యూగ్లినా బాడీలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టిగ్మా, పారాఫాలిక్యులర్ బాడీ, సైటోస్టోమ్, సైటోఫారింక్స్, రిజర్వాయర్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి. దే ఆల్ ఆర్ లొకేటెడ్ యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ. బాడీ యొక్క యాంటీరియర్ పోర్షన్లో ఇవన్నీ కూడా మనకు ఉండడం జరిగింది. సైటోస్టోమ్ అంటే ఏంటి? స్టోమ్ ఈజ్ నథింగ్ బట్ మౌత్. ద సెల్ మౌత్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమన్నామంటే సైటోస్టోమ్ అంటాం. అలా కాకుండా ద ఫారింగ్స్ ఆఫ్ ద మౌత్ ఈస్ కాల్డ్ ద సెల్ ఈస్ కాల్డ్ యాజ్ సైటోఫారింగ్స్. నెక్స్ట్ మరి తర్వాత మనకు చూసుకున్నట్లయితే సెంట్రల్లో మనకి న్యూక్లియస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా న్యూక్లియస్ అనేది సెంట్రల్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అరౌండ్ ద న్యూక్లియస్ మనం చూసుకున్నట్లయితే దేర్ ఆర్ ప్రెసెన్స్ ఆఫ్ సర్టైన్ క్రోమటోఫోర్స్. మనకి ఈ విధంగా క్రోమటోఫోర్స్ అనేవి ఉన్నాయి. అండ్ పెల్లికల్ కింద చూసుకున్నట్లయితే దేర్ ఇస్ ఎ ప్రెసెన్స్ ఆఫ్ మయోనిమ్స్. సో మనకి ఇలా చూసుకున్నట్లయితే ఆబ్లిక్ గా ఈ విధంగా ఉన్నాయి. ది ఆర్ కాల్డ్ యాజ్ మయోనిమ్స్. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద యూగ్లినాస్ బాడీ అని చెప్పి అడగొచ్చు. సో యాంటీరియర్ రీజన్ లో 2 ఫ్లాజెల్లా, 1 కాంట్రాక్టైల్ వాక్యూల్, స్టిగ్మా, పారాఫాలిక్యులర్ బాడీ, సైటోస్టోమ్, సైటోఫారింక్స్, రిజర్వాయర్ అండ్ ఇన్ ద సెంటర్ న్యూక్లియస్. అరౌండ్ ద న్యూక్లియస్ క్రోమటోఫోర్స్ అండ్ బెలిత్ ద పెల్లికల్. సో ఈ ప్రోటీనియస్ పెల్లికల్ ఏదైతే ఉందో దాని కింద మనకి మయోనిమ్స్ అనేవి కూడా ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే యాక్చువల్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా జరుగుతుంది లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ లో అని చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి యూగ్లినా అనేది మ్యాక్సిమం గ్రోత్ వరకు గ్రో అవుతుందో
సో వెనెవర్ ద యుగ్లినా గాట్ ద మ్యాక్సిమం గ్రోత్, ఫస్ట్ ఎప్పుడైతే అది మ్యాక్సిమం గ్రో అయిన తర్వాత వాటికి ఎప్పుడైతే ఓకే ఇప్పుడు మనకి ప్రజెంట్ టైం అనేది ఫేవరబుల్గా ఉంది అని ఒక ఫేవరబుల్ కండిషన్స్ అనేవి అరైవ్ అవుతాయో ఆ టైంలో ఇట్ విల్ స్టాప్స్ ద ఫీడింగ్. ఆ టైంలో ఇది మనకి ఫీడింగ్ అనేది అంటే కంప్లీట్గా భోజనం చేయడం అనేది ఇది స్టాప్ చేసేస్తుంది. మరి ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత ఏం చేస్తుంది అని చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ స్టాప్స్ ఫీడింగ్. సో ఆఫ్టర్ స్టాపింగ్ ద ఫీడింగ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కాంట్రాక్టల్ వాక్యూల్, స్టిగ్మా, పారాఫాలిక్యులర్ బాడీ ఏవైతే ఉన్నాయో దీస్ ఆల్ త్రీ విల్ డిజపియర్స్. ఈ మూడు కూడా మనకి డిజపియర్ అవుతాయి. సో కాంట్రాక్టల్ వాక్యూల్, స్టిగ్మా and parafollicular body, all these three will be disappears. అవి మనకు ఇక్కడ డిజపియర్ అయిపోతాయి. మరి అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే ఫస్ట్ న్యూక్లియర్ డివిజన్ జరిగింది, దట్ ఈస్ ద క్యారియోకైనసిస్ జరిగింది. సో క్యారియోకైనసిస్ అక్కర్స్ బై మైటోసిస్. సో మైటోసిస్ ప్రాసెస్ ద్వారా క్యారియోకైనసిస్ అనేది జరిగింది. తర్వాత ఏం జరిగింది, రిమైనింగ్ మనకి బ్లెఫరోబ్లాస్ట్ అండ్ క్రోమటోఫోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా డివైడ్ అవ్వడం జరిగింది. సో బేసల్ గ్రాన్యూల్ అండ్ క్రోమటోఫోర్స్ they also undergone the division. అండ్ ఇవి డివైడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే సైటోకైనసిస్ జరుగుతుంది. అండ్ వీ విల్ డిస్కస్ ద సైటోకైనసిస్ దేర్. నెక్స్ట్ వన్ ఈస్ ద అక్కరెన్స్ ఆఫ్ సైటోకైనసిస్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, సో ఫస్ట్ ఎప్పుడైతే మనకి యుగ్లినా అనేది మ్యాక్సిమం గ్రో అయ్యిందో అడల్ట్గా గ్రో అయిన తర్వాత వాటికి ఫేవరబుల్ కండిషన్స్ అనేవి వచ్చినప్పుడు దే విల్ కంప్లీట్లీ స్టాప్స్ ద ఫీడింగ్. అండ్ బై దట్ టైం మనకి కాంట్రాక్టైల్ వాక్యూల్ కానీ, స్టిగ్మా కానీ, పారాఫాలిక్యులర్ బాడీ కానీ ఈ మూడు కూడా డిజైపర్ అయిపోతున్నాయి. అయిన తర్వాత అప్పుడు మనకి న్యూక్లియర్ డివిజన్ దట్ ఈస్ ద క్యారియోకైనసిస్ జరుగుతుంది బై ద మైటోసిస్ ప్రాసెస్. అండ్ క్యారియోకైనసిస్ జరిగిన తర్వాత మనకి ఇక్కడ ఉండే బేసల్ గ్రాన్యూల్ అని చెప్పుకుంటాం, బ్లెఫరోబ్లాస్ట్ ఆర్ కైనటోజోమ్ అని, ఇది కూడా మనకి డివైడ్ అవుతుంది. అండ్ క్రోమటోఫోర్స్ అనేది డివైడ్ అవుతుంది. డివైడ్ అయిన తర్వాత సైటోకైనసిస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సైటోకైనసిస్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ డివిజన్ ఆఫ్ సైటోప్లాజం. మరి సైటోకైనసిస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏ లాంగిట్యూడినల్ small furrow will be appears in the anterior end of the body. వాటి యొక్క బాడీ యొక్క యాంటీరియర్ ఎండ్లో ఒక స్మాల్ లాంగిట్యూడినల్ ఫర్రో అనేది కనిపిస్తుంది. అండ్ ఈ ఫర్రో అనేది గ్రాడ్యువల్గా ఇట్ విల్ డీపెన్స్ టువర్డ్స్ ద పోస్టీరియర్ సైడ్. దెన్ ఇట్ విల్ డీపెన్స్ టువర్డ్స్ posterior and వైపు ఇది గ్రాడ్యువల్గా డీప్ అయ్యి అండ్ ఫైనల్లీ the parent euglena body can be divided into two individuals. So it results in the two offsprings. ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఒక ఆఫ్స్ప్రింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిటైనింగ్ ద పేరెంటల్ flagellum and another one has to produce the new flagellum. So ఇందులో మనకి ఒక ఆఫ్స్ప్రింగ్ ఏదైతే ఉందో దీనికి ఇట్ ఈస్ గెటింగ్ ద పేరెంటల్ flagellum. అండ్ రిమైనింగ్ రెండో ఆఫ్స్ప్రింగ్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ద న్యూ ఫ్లాజెల్లం. మరి ఈ ఫ్లాజెల్లం ప్రొడ్యూస్ చేసుకున్న తర్వాత ఈ రెండిట్లో కామన్గా చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది, ఏవేవైతే కాంట్రాక్టైల్ వాక్యూల్, స్టిగ్మా, పారాఫాలిక్యులర్ బాడీ ఈ మూడు కూడా ఇక్కడ డిసపియర్ అయిపోయాయో అగైన్ దే విల్ రీఅపియర్స్. సో కాంట్రాక్టైల్ వాక్యూల్, స్టిగ్మా అండ్ పారాఫాలిక్యులర్ బాడీ all these will reappears. Okay, now once again I am explaining.
First, whenever the euglena got the maximum growth, it is undergoing the favorable conditions during which it is stopping the feeding. Feeding stop చేసిన తర్వాత కాంట్రాక్టైల్ వాక్యూల్, స్టిగ్మా, పారాఫాల్కులర్ బాడీ మూడు కూడా డిసపియర్ అయిన తర్వాత క్యారియోకైనసిస్ అక్కర్స్ బై ద మైటోసిస్. ఆ తర్వాత బేసల్ గ్రాన్యుల్ డివైడ్ అయింది, క్రోమటోఫోర్స్ కూడా డివైడ్ అయింది అండ్ సైటోకైనసిస్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు బాడీ యొక్క యాంటీరియర్ ఎండ్ ఏదైతే ఉందో అక్కడ మనకు ఒక స్మాల్ ఫర్ అనేది స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ గ్రాడ్యువల్లీ డీపెనింగ్ ఇన్సైడ్ టువర్డ్స్ ద పోస్టీరియర్ అండ్ టిల్ 2 offsprings were produced. అండ్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన 2 offsprings లో ఒక offspring కి మనకి పేరెంటల్ ఫ్లాజెల్లం అనేది ఇట్ ఈస్ గెటింగ్ అండ్ అనదర్ వన్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ద న్యూ ఫ్లాజెల్లం. అండ్ ఆ తర్వాత ఈ రెండు కూడా ఏ న్యూ కాంట్రాక్టైల్ వాక్యూల్ అండ్ న్యూ స్టిగ్మా అండ్ న్యూ పారాఫాల్కులర్ బాడీ ఇవన్నీ కూడా అవే ప్రొడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ మనకు ఒక మెచ్యూర్ యూగ్లినా ఉంది, ఇది మనకి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మనకి న్యూక్లియస్ అనేది గ్రాడ్యువల్గా డివైడ్ అవుతుంది అండ్ దిస్ న్యూక్లియర్ డివిజన్ ఇస్ కాల్డ్ యాజ్ క్యారియోకైనసిస్. ఆ తర్వాత న్యూక్లియర్ డివిజన్ బ్లెఫ్రోబ్లాస్ట్ ఇవన్నీ కూడా క్రోమటోఫోర్ ఇవన్నీ డివైడ్ అయిన తర్వాత వీటి యొక్క యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ద బాడీలో ఒక స్మాల్ ఫర్రో అనేది ఫామ్ అవుతుంది అండ్ ఈ ఫర్రో అనేది గ్రాడ్యువల్గా ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద పోస్టీరియర్ ఎండ్ ఆఫ్ ద బాడీ అండ్ ఫైనల్లీ 2 daughter euglena are formed and out of each one is getting the parental flagellum and another one has to produce the new flagellum. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ ఈజ్ ద ట్రాన్స్వర్స్ బైనరీ ఫ్యూజన్. మరి లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ మరి ఎలా జరిగిందో చూసాం కదా. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫ్యూజన్లో చూసుకున్నట్లయితే ఇందులో ఎగ్జాంపుల్ వన్ ఈజ్ ద paramecium. The example one is the paramecium and it is commonly called as slipper animalcule. It is కామన్లీ కాల్డ్ యాజ్ స్లిప్పర్ యానిమల్క్యూల్. స్లిప్పర్ యానిమల్క్యూల్ అని చెప్పి ఎందుకన్నాము మనం చూసుకున్నట్లయితే మన స్లిప్పర్స్ మాదిరిగా ఆ షేప్లో ఉంటుంది, సో మన చెప్పుల షేప్లో. సో అందుకోసం దీన్ని ఏమన్నా స్లిప్పర్ యానిమల్క్యూల్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ మరి లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్లో అలాంగ్ ద యాక్సిస్ అనేది జరుగుతుంది కదా. మరి ఇందులో ఏ విధంగా జరుగుతుంది అంటే ద యాక్సిస్ ఆఫ్ సైటోకైనసిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు longitudinal axis of the body. సో మనకి ఈ విధంగా లాంగిట్యూడినల్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ ఏదైతే ఉందో దానికి 90 degrees యాంగిల్లో పర్పెండిక్యులర్గా జరుగుతుంది. సో దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ట్రాన్స్వర్స్ బైనరీ ఫ్యూజన్. అండ్ ఇక్కడ మనకి జరిగే ఫ్యూజన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమోథెటిక్ ఫ్యూజన్. హోమోథెటిక్ ఫ్యూజన్ అని ఎందుకన్నాము వై బికాజ్ సేమ్ రీజన్ ఇట్ ఈస్ అక్కరింగ్ పర్పెండిక్యులర్ టు లాంగిట్యూడినల్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ. సో వాటి బాడీ యొక్క లాంగిట్యూడినల్ యాక్సిస్కి అంటే ట్రాన్స్వర్స్గా జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఏమన్నా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమోథెటిక్ ఫ్యూజన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పర్కైనటల్ ఫ్యూజన్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పర్పెండిక్యులర్ టు లాంగిట్యూడినల్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ, ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు కైనెటిక్స్. మనకి చూసుకున్నట్లయితే కైనెటిక్ కూడా ఇది పర్పెండిక్యులర్గా జరుగుతుంది కాబట్టి దిట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పర్కైనటల్ ఫ్యూజన్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఇందులో ఎగ్జాంపుల్గా ఇచ్చిన పారామిషియం ఏదైతే ఉందో ఆ బాడీలో ఏమేమి కాంపనెంట్స్ ఉన్నాయి. ఓరల్ రీజన్ చూసుకున్నట్లయితే ఒక ఓరల్ గ్రూవ్ ఉంది అండ్ ద మౌత్ ఆఫ్ ద సెల్ సైటోస్టోమ్ ఉంది, ద ఫ్యారింగ్స్ ఆఫ్ ద సెల్ సైటోఫారింగ్స్ ఉంది అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఒక మ్యాక్రోన్యూక్లియస్ అండ్ మైక్రోన్యూక్లియస్. It is having the 2 nucleus. Macronucleus ఏదైతే ఉందో it is polyploid. It is polyploid and ఇక్కడ మనకి మైక్రోన్యూక్లియస్ ఏదైతే ఉందో it is diploid. So the body of paramecium is showing the 2 nucleus. One is macronucleus which is larger and one is the micronucleus which is the smaller. Macronucleus is polyploid in condition whereas the micronucleus is diploid in condition. And at the same time ఇందులో చూసుకున్నట్లయితే 2 contractile vacuoles ఉంటాయి నాన్న. One is anterior contractile vacuole and second one is the posterior contractile vacuole. So it is having the 2 contractile vacuoles and ectoplasm ఏదైతే ఉందో it is showing the 2 components. They are
ట్రైకోసిస్ అండ్ ఇన్ఫ్రాసిలియరీ సిస్టమ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ వాటితో పాటుగా ఇట్స్ బాడీ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ సీలియా త్రూఅవుట్ ద బాడీ. సో ఈ విధంగా మనకి బాడీ చుట్టూతో కూడా మనకి ఈ విధంగా సీలియా అనే అబ్జర్వ్ చేయొచ్చు. సి దీస్ ఆల్ ఆర్ ద కాంపనెంట్స్ ఆఫ్ బాడీ ఆఫ్ స్లిప్పర్ యానిమల్క్యూల్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ ట్రాన్స్వర్స్ బైనరీ ఫ్యూజన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? సేమ్ మనకి ఎక్కడైతే లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్లు చెప్పుకున్నామో సైట్ అక్కడ ప్లేన్ ఆఫ్ డివిజన్ తప్ప మిగతా అన్ని కూడా సేమ్గానే జరుగుతాయి. ఫస్ట్ ఇట్ షుడ్ హ్యావ్ టు అటైన్ ద మ్యాక్సిమం గ్రోత్ అటైన్ అయిన తర్వాత నో ఎప్పుడైతే మనకి దీనికి ఫేవరబుల్ కండిషన్స్ అనేవి వస్తున్నాయో సో it should have to get the favorable conditions arrive అయినప్పుడు it will stops the feeding. ఇది మనకి ఫీడింగ్ అనేది స్టాప్ చేస్తుంది. స్టాప్ చేసిన తర్వాత ఏమైంది? ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది? క్యారియోకైనసిస్ జరుగుతుంది. క్యారియోకైనసిస్ జరగాలంటే మరి ఇక్కడ ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయి? ఒకటి కాదు కదా, 2 ఉన్నాయి. అప్పుడు మనకు చూసుకున్నట్లయితే మ్యాక్రోన్యూక్లియస్ ఏదైతే ఉందో ద పాలిపాయిడ్ మ్యాక్రోన్యూక్లియస్ ఇట్ విల్ డివైడ్స్ బై ద ఏమైటోసిస్. ఇది మనకి ఏమైటోసిస్ ద్వారా ఇది మనకి డివైడ్ అవుతుంది. అండ్ తర్వాత మనకి మైక్రోన్యూక్లియస్ ఏదైతే ఉందో ద మైక్రోన్యూక్లియస్ విల్ డివైడ్స్ మైటోటికల్లీ. మైటోసిస్ ద్వారా డివైడ్ అవుతుంది. ఏ మైటోసిస్కి డిఫరెన్స్ ఏంటి? మైటోసిస్ అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం న్యూక్లియస్ సైజ్ అనేది సేమ్గా ఉంటాయి. అలా కాకుండా క్యారియోకైనసిస్ అనేది ఒకవైపు ఎక్కువగా ఒకవైపు తక్కువగా జరిగినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మైటోసిస్. అండ్ బోత్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్యారియోకైనసిస్. సో క్యారియోకైనసిస్ అనేది జరిగింది, మైక్రోన్యూక్లియస్ డివైడ్ అయింది. నెక్స్ట్ ఏం జరగాలి? సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇట్లో సైటోకైనసిస్ అనేది జరగాలి. సైటోకైనసిస్ అనేది జరుగుతుంది. మరి సైటోకైనసిస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక హారిజాంటల్ ఫర్రో అనేది ఫామ్ అయింది. అండ్ ఈ హారిజాంటల్ ఫర్రో ఏదైతే ఉందో ఇట్ విల్ గ్రాడ్యువల్లీ డీపెన్స్ ఇన్సైడ్. అండ్ ఫైనల్లీ 2 offsprings were produced. సో 2 offsprings ప్రొడ్యూస్ అయినంత వరకు కూడా ఇది మనకి గ్రాడ్యువల్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ 2 offsprings ప్రొడ్యూస్ అయిన తర్వాత అందులో మనకి యాంటీరియర్ 1 అండ్ పోస్టీరియర్ 1 2 ఉన్నాయి. సో యాంటీరియర్గా ఉండేదాన్ని మనం ఏమంటాము? ద యాంటీరియర్ offsprings ఆర్ కాల్డ్ యాజ్ proter, whereas the posterior offspring is called as opiste. Very very important one. The offsprings of the transverse binary fission in the paramecium, the anterior one proter and posterior one is the opiste. And proter and opiste evaithe unnayo what they are getting, so if proter evaithe undo it is getting the anterior contractile vacuole and it is getting the cytostome, it is getting the cytopharynx. అండ్ పోస్టీరియర్ ఈ పోస్టీరియర్ ఇండివిజువల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గెటింగ్ ద పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్. మరి ఈ 2 కూడా కొత్తగా డెవలప్ చేసుకోవాల్సినవి ఏమున్నాయంటే ఏ న్యూ ఓరల్ గ్రూవ్. ఇట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ద న్యూ ఓరల్ గ్రూవ్. మరి ఒప్పిస్తే ఏమేమి ప్రొడ్యూస్ చేసుకోవాలి? ఇట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ద anterior contractile vacuole, the cytostome and cytopharynx, and it has to produce the new oral groove. ఎందుకంటే ఇవి మనకి ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత సైటోకైనసిస్ ముందు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓరల్ గ్రూవ్ విల్ డిసపియర్స్.
ఓరల్ గ్రూవ్ అనేది డిసపియర్ అయిపోతుంది. ఓరల్ గ్రూవ్ డిసపియర్ అయిన తర్వాతే మనకి క్యారియోకైనసిస్ అనేది జరగడం చూడొచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సో వెనెవర్ ద paramecium have undergone the maximum growth and if the favorable conditions are arrived, then it will stops the feeding and the oral groove will be disappear. అప్పుడు మనకి మ్యాక్రోన్యూక్లియస్ అండ్ మైక్రోన్యూక్లియస్ ఈ రెండు కూడా డివైడ్ అవుతున్నాయి. మ్యాక్రోన్యూక్లియస్ అండర్గో ద క్యారియోకైనసిస్ ఎమైటాటికల్లీ వెరస్ మైక్రోన్యూక్లియస్ విల్ అండర్గో ద క్యారియోకైనసిస్ బై మైటాటికల్లీ. అండ్ ఈ తర్వాత సైటోకైనసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ బాడీకి లాటరల్ సైడ్స్ లో ఒక హారిజాంటల్ గా ఒక స్మాల్ ఫర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫర్ అనేది గ్రాడ్యువల్ గా లోపలికి ఇన్సైడ్ కి డీప్ అవుతుంది. అండ్ ఫైనల్ గా 2 ఆఫ్స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అండ్ యాంటీరియర్ గా ప్రొడ్యూస్ అయిన ఆఫ్స్ప్రింగ్ మనం ఏమన్నా ప్రొటర్ అన్నాం. అండ్ పోస్టీరియర్ గా ప్రొడ్యూస్ అయిన ఆఫ్స్ప్రింగ్ మనం ఏమన్నా ఒపిస్తే అన్నాం. అండ్ ప్రొటర్ ఈస్ గెటింగ్ ద యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్, సైటోస్టోమ్ అండ్ సైటోఫారింక్స్ ఫ్రమ్ ద పేరెంట్ అండ్ ఇట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ద న్యూ ఓరల్ గ్రూవ్. అండ్ ద ఒపిస్తే ఈస్ గెటింగ్ ద posterior contractile vacuole only. It has to produce a new fresh anterior contractile vacuole, cytostome and cytopharynx and a new ఓరల్ గ్రూవ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా కామన్ గా ఉండేది ఏంటి అంటే ఓరల్ గ్రూవ్. సో ఈ రెండు కూడా న్యూ ఓరల్ గ్రూవ్ ని ప్రొడ్యూస్ చేసుకోవాలి. మరి ఈ ట్రాన్స్వర్స్ బైనరీ ఫ్యూజన్ అనేది ఎంత సేమ్ పడుతుంది అంటే ఇట్ విల్ టేక్స్ 2 hours of time. The entire process can be complete in the 2 hours. ఆ విధంగా మనకి రోజుకి ఎన్ని జనరేషన్స్ ప్రొడ్యూస్ చేయగలవు అంటే ఇట్ కెన్ ప్రొడ్యూస్ ద 4 generations per day. సో ఒక రోజులో ఇది మనకి 4 generations ప్రొడ్యూస్ చేయగలదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద వన్ paramecium, it is first generation. Next, second generation. నెక్స్ట్ థర్డ్ జనరేషన్. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్కి వచ్చేసరికి టోటల్గా మనకి ఇన్ని ఇండివిజువల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో మనకి ఎగ్జామినర్ అనేవాడు ఎగ్జామ్లో మనకు ఒక క్వశ్చన్ అనేది కూడా వీటి మీద బేస్ చేసుకొని ఇవ్వచ్చు. సో ఒక పారామిషియం అనేది రోజుకి 4 generations ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేసినట్లయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వచ్చు. సో ఫస్ట్ జనరేషన్లో 2 ప్రొడ్యూస్ అయ్యాయి, సెకండ్ జనరేషన్లో 4 ప్రొడ్యూస్ అయ్యాయి, థర్డ్ జనరేషన్లో 8 ప్రొడ్యూస్ అయ్యాయి అండ్ ఫోర్త్ జనరేషన్లో 16 ఇండివిజువల్స్ అనేవి మనకి టోటల్గా అవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ ట్రాన్స్వర్స్ బైనరీ ఫ్యూజన్లో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు వాటిలో ఉండే ఓరల్ గ్రూవ్ అనేది డిసపియర్ అయింది. సో ఈ విధంగా మనకి ఓరల్ గ్రూవ్ డిసపియర్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వ్ అయిన తర్వాత మ్యాక్రోన్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది ఎమైటాటికల్గా అండ్ మైక్రోన్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది మైటాటికల్గా. తర్వాత రెండు డివైడ్ అయిన తర్వాత ఇక్కడ బాడీ యొక్క లాటరల్ సైడ్స్లో చూసుకున్నట్లయితే ఒక స్మాల్ ఫర్ అనేది ఫామ్ అయింది. ఇది గ్రాడ్యువల్గా లోపలికి డీప్ అయింది అండ్ ఫైనల్గా 2 డాటర్ ఇండివిజువల్స్ అనేవి వచ్చాయి. ద యాంటీరియర్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రొటర్ అండ్ పోస్టీరియర్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓపిస్తే. సో ప్రొటర్కి యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్, సైటోస్టోమ్, సైటోఫారింక్స్ వచ్చినట్లయితే ఓపిస్తేకి పోస్టీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ మాత్రమే వచ్చింది. సో అందుకోసమనే ప్రొటర్ అనేది న్యూ ఓరల్ గ్రూవ్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవాలి. బట్ ద ఓపిస్తే అనేది న్యూ ఓరల్ గ్రూవ్తో పాటుగా యాంటీరియర్ కాంట్రాక్టైల్ వాక్యూల్ అండ్ సైటోస్టోమ్, సైటోఫారింక్స్ కూడా ఇది మనకి ప్రొడ్యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ వన్ ఇస్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ విచ్ ద gametogenesis is happening, gamete fusion is happening, new genetic recombinations are occurring so that new variations are coming. So the elaborate, complex and slow process of reproduction which mostly involves the 2 parents, that is the sexual reproduction in the protozoa. So the sexual reproduction in the protozoa occurs by the fusion of pronuclei. మరి ప్రోన్యూక్లియై అంటే ఏంటి సార్? గ్యామెట్స్ లో ఉండే న్యూక్లియస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోన్యూక్లియై. అండ్ ఇందులో మనకి గ్యామెటోజెనిసిస్ అనేది జరుగుతుందో జరగట్లేదా? గ్యామెటోజెనిసిస్ అనేది జరుగుతుంది. అండ్ కొన్ని ఇండివిజువల్స్ లో గ్యామెటోజెనిసిస్ జరగకుంటే డైరెక్ట్ గా ఇండివిజువల్సే కలిసిపోతాయి. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ ఏదైతే ఉందో ప్రోటోజోవాలో జెనెటిక్ వేరియేషన్స్ ఆర్ కమింగ్ బికాస్ ఆఫ్ మెయిన్లీ 2 reasons. ఫస్ట్ వన్ ఈస్ ద
మియోసిస్. ఎందుకంటే మియోసిస్ ఈజ్ ఇన్వాల్వింగ్ ద విచ్ ప్రాసెస్, క్రాసింగ్ ఓవర్. ప్రోఫేజ్ 1లో మియోసిస్ 1లో ప్రోఫేజ్ 1 ఏదైతే ఉందో అందులో లెప్టోటీన్, ప్యాకెటీన్, జైగోటీన్, డిప్లోటీన్, డయాకిన్సిస్ అంటాము. అందులో మనకి ప్యాకెటీన్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడ మనకి ఈ ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఉందో హోమోలోగస్ క్రోమోజోమ్స్ అనేవి స్టార్ట్ సినాప్సిస్ జరిగి అక్కడ మనకి ఆ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ మధ్య వాటి యొక్క యాండ్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి, క్రాసింగ్ ఓవర్ అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ గ్యామెట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద హౌ మెనీ ఇండివిజువల్స్, 2 different ఇండివిజువల్స్. ఎందుకంటే మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఇది మనకి బైపేరెంటల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ ఏదైతే ఉందో ప్రోటోజోవాలో ఇది మనకి మేజర్లీ 2 types అని చెప్పుకోవచ్చు. వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ ఈజ్ ద సింగమి అండ్ సెకండ్ వన్ ఈజ్ ద కాంజుగేషన్. సింగమి అండ్ కాంజుగేషన్ అని చెప్పేసి 2 మెథడ్స్ చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ సీ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్. సింగమి అంటే ఏంటి? ద ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ని మనం ఏమన్నాం సింగమి అని చెప్పుకుంటాము. అయితే ఈ సింగమి అనే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులో మనకి 3 different types ఉన్నాయి. ఐసోగమి, అనైసోగమి, హోలోగమి. ఐసోగమి అంటే గ్యామెట్స్ అనే ఒకవేళ సిమిలర్గా ఉన్నాయి, సిమిలర్ సైజులో ఉన్నాయి, సచ్ కైండ్ ఆఫ్ ఐసోగమి ఈస్ కాల్డ్, సచ్ కైండ్ ఆఫ్ సింగమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐసోగమి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ 2 కూడా సిమిలర్ సైజులో ఉన్నట్లయితే. అలా కాకుండా ఒకవేళ మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ అనేది సిమిలర్గా లేవు, ఒకటి చిన్నగా ఉంది ఇంకోటి జనరల్గా ఫీమేల్ అనేది పెద్దగా ఉంది, సచ్ కైండ్ ఆఫ్ సింగమి ఈస్ కాల్డ్ యాజ్ అనైసోగమి in which the gametes are dissimilar. Gametes are dissimilar. మరి హోలోగమిలో ఏంటి? హోలో అంటే నథింగ్ బట్ ఎంటైర్. అంటే హోలోగమిలో అడల్ట్స్ ఏవైతే ఉన్నాయో దే కెనాట్ ప్రొడ్యూస్ ద గ్యామెట్స్ బట్ బై దెమ్సెల్వ్స్ దే ఆర్ యాక్ట్ యాస్ ద గ్యామెట్స్. సో adults cannot produce gametes and they itself they are acts as a gametes. అంటే gametes ఏ విధంగా ఫ్యూజ్ అవుతాయో అలానే 2 individuals అడల్ట్ ఇండివిజువల్స్ ఫ్యూజ్ అయ్యి ఒక ఇండివిజువల్ ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోలోగమి. సో ఐసోగమిక్ ఎగ్జాంపుల్ ఇస్ ద మోనోసిస్టిస్, అనైసోగమిక్ ఎగ్జాంపుల్ ఇస్ ద ప్లాస్మోడియం వైవాక్స్ అండ్ హోమోగమిక్ ఎగ్జాంపుల్ ఇస్ ద ట్రైకోనింఫా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింగమిలో మనకి ఈ విధంగా మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి సిమిలర్ సైజ్ ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐసోగమి. అలా కాకుండా మేల్ ఇండివిజువల్ అనేది చిన్నగాను ఫీమేల్ ఇండివిజువల్ అనేది చాలా పెద్దగాను అంటే డిస్సిమిలర్ సైజులో ఉన్నాయి దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనైసోగమి. అలా కాకుండా 2 మెచ్యూర్ ఇండివిజువల్స్ అనేవి ఫ్యూజ్ అయ్యి జైగోట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోలోగమి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హోలోగమి. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ ప్రోటోజోవన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటోజోవన్స్లో గ్యామెట్స్ యొక్క న్యూక్లియస్ని మనం ఏమన్నాము దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోన్యూక్లియై. ప్రోన్యూక్లియై ఈజ్ నథింగ్ బట్ ద న్యూక్లియస్ ఆఫ్ గ్యామెట్స్. అలా కాకుండా న్యూక్లియస్ ఆఫ్ జైగోట్ని మనం ఏమన్నాం ఆఫ్టర్ ఫ్యూజన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సింకారియాన్. దీన్ని మనం ఏమంటామంటే సింకారియన్ అన్నాం. అయితే ప్రోన్యూక్లియస్ నుంచి సింకారియన్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? అది మనకి ప్రోన్యూక్లియస్ అనేది ఫ్యూజ్ అవడం వల్ల ఫామ్ అయింది. సో ద యూనియన్ ఆఫ్ ప్రోన్యూక్లియస్ ఇస్ కాల్డ్ యాజ్ యాంఫీమిక్సిస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫెర్టిలైజేషన్. ఓకేనా? సో ఇక్కడ మనకి మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ద న్యూక్లియస్ ఆఫ్ గ్యామెట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ద
pronuclei. The union of pronuclei is called as amphimixis and the nucleus of zygote is called as syncaryon. Don't be confused. Next, తర్వాత మనకు చూసుకున్నట్లయితే కాంజుగేషన్. కాంజుగేషన్ అనేది ఎందులో చూడొచ్చు? The conjugation process can be observed in the ciliate protozoans. ఏ ప్రోటోజోన్స్ లో అయితే మనకి సిలియా ఉంటాయో, ciliates అని చెప్పుకుంటామో, వాటిలో మనకి కాంజుగేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. The examples one are the paramecium and verticella. ఈ రెండిట్లో కూడా ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అయితే విచర్మెన్ అనే అతను ఒక సైంటిస్ట్ ఈ కాంజుగేషన్ కి ఒక డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాంజుగేషన్ అకార్డింగ్ టు విచర్మెన్ అని చూసుకున్నట్లయితే, ఇట్ ఈజ్ ఏ కాంజుగేషన్ ఈజ్ ఏ టెంపరరీ యూనియన్ between two senile ciliates. సెనైల్ వెరీ ఇంపార్టెంట్ వన్. చూసుకున్నట్లయితే ఎప్పుడైనా ఒక రెండు సీలియేట్స్ అనేవి అవి మనకు ఓల్డ్ ఏజ్ సెనసెన్స్ ఏజ్లో ఉన్నాయి. ఆ ఓల్డ్ ఏజ్లో ఉండేటప్పుడు ఆ రెండు కూడా వాటి బాడీ అనేది కలుస్తుంది. కలిసి యాజ్ లైక్ యాజ్ హోలోగమీలో చూసుకున్నట్లయితే దాన్ని మనం ఏమంటాం? కాంజుగేషన్ అంటాము. అయితే ఈ కాంజుగేషన్ ప్రాసెస్ ఎందుకు జరగాలి అని చూసుకున్నట్లయితే, వాటిలో మ్యాక్రోన్యూక్లియస్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ చెప్పుకున్నా, పారామీషియంలో మ్యాక్రోన్యూక్లియస్ ఈజ్ అండర్గోయింగ్ ద ఏమైటాటిక్ డివిజన్స్. సో బికాస్ ఆఫ్ ద రిపీటెడ్ ఏమైటాటిక్ డివిజన్స్ ఏమవుతుందంటే వాటి యొక్క క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎమైటోసిస్ అంటే ఏం జరుగుతుంది? న్యూక్లియస్ అనేది మనకి పర్టికులర్గా 50-50% లాగా డివైడ్ అవ్వదు, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువగా డివైడ్ అవుతుంది. సో ఈ విధంగా డివైడ్ అవడం వల్ల బికాస్ ఆఫ్ కంప్లీట్ రిపీటెడ్ ఏమైటోటిక్ డివిజన్స్ ఆఫ్ ద మ్యాక్రోన్యూక్లియస్ అనేది రిపీటెడ్ ఏమైటోటిక్ డివిజన్స్ అవ్వడం వలన వాటిలో ఒక క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చింది. అయితే ఈ క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ని రీస్టోర్ చేయడం కోసం ఆ క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ని అక్కడ మనకి ఏదైతే విగర్ అండ్ వైటాలిటీ లాస్ అయిందో, సో బికాస్ ఆఫ్ దిస్ దే లాస్ ద విటాలిటీ అండ్ విగర్. వాటి యొక్క వైటాలిటీ అండ్ విగర్ అనేది లాస్ అయింది. సో టు రీస్టోర్ ద వైటాలిటీ అండ్ విగర్ అనేది జరగడం కోసం ఈ రెండింటి మధ్య పర్మనెంట్గా జరుగుతుందా, టెంపరీగా జరుగుతుందా? టెంపరీగా జరుగుతుంది బిట్వీన్ ద టూ సెనైల్ ciliates, అండ్ దట్ మస్ట్ బి బిలాంగ్స్ టు ద టూ డిఫరెంట్ మేటింగ్ గ్రూప్స్. సో వెరీ సింపుల్ ద డెఫినేషన్. చూసుకున్నానా, ఎప్పుడైనా రెండు సెనైల్ ciliates అనేవి అవి కంప్లీట్గా వాటి యొక్క రిపీటెడ్ ఏమైటోటిక్ డివిజన్స్ అనేవి జరగడం వల్ల వాటి యొక్క మ్యాక్రోన్యూక్లియస్ అనేది వాటిలో క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చింది. సో క్రోమోజోమల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల వాటిలో విగర్ అండ్ వైటాలిటీ అనేది తగ్గిపోయింది, వాటి యొక్క రిప్రొడక్షన్ పొటెన్షియల్ అనేది తగ్గింది. సో దా రిప్రొడక్షన్ పొటెన్షియల్ మళ్ళీ రీస్టోర్ చేసుకోవడం కోసం రెండు సెనైల్ ciliates which belongs to the not same group, they must belongs to the two different mating groups and they are uniting temporarily, not permanent. Such a kind of phenomenon is called as conjugation. So conjugation is defined as a temporary union between the two senile ciliates that belongs to the two different mating groups for restoring the vitality and vigor which is lost because of the chromosomal imbalance that occurred as a resultant of repeated amitotic divisions of the macronucleus. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి రెండు పారామిషియం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెండు కూడా ఫ్యూజ్ అయ్యి ఒకదాని న్యూక్లియస్ ఇంకోదానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రెండిట్లో కూడా ఈ విధంగా రెండు న్యూక్లియస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా మనకి రెండు న్యూక్లియస్ ఉన్నాయి. సో ఈ రెండు న్యూక్లియస్ని కూడా ఒకదాంతో ఒకటి ఫ్యూజ్ అయ్యి షిఫ్ట్ చేసుకున్నాయి, అవి మనకి ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత వాటి యొక్క రిప్రొడక్షన్ పొటెన్షియల్ అనేది పెరిగింది. ఏదైతే విగర్ అండ్ వైటాలిటీ లాస్ అయ్యి అది మనకి మళ్ళీ రీస్టోర్ అయ్యింది. అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంజుగేషన్. అండ్ సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే let us discuss some important questions. The first one is the number of peripheral doublets. సో మనకు చూసుకున్నట్లయితే ఫ్లాజెల్లంలో పెరిఫెరల్ డబ్లెట్స్ అనేవి ఎన్ని ఉంటాయి? 6 కాదు,
టూ కాదు, 2 నెంబర్లో మనకి ఏముంటాయి, సింగ్లెట్స్ ఉంటాయి, డబ్లెట్స్ ఉండవు. నెక్స్ట్ దెన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్యూజన్ ఆఫ్ 2 మెచ్యూర్ ఆర్గానిజమ్స్, 2 మెచ్యూర్ ఇండివిజువల్స్ ఏవైతే మనకి గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేయలేవో దట్ టైప్ ఆఫ్ ఫ్యూజన్ ని మనం సింగమిని ఏమంటాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోలోగమి. అలా కాకుండా 2 సిమిలర్ గ్యామెట్స్ కానీ ఫ్యూజ్ అయితే దాన్ని ఏమంటాం, సింగమి అంటాం. అలా కాకుండా ఒకటి ఫీమేల్ గ్యామెట్ అనేది పెద్దదిగాను అండ్ మేల్ గ్యామెట్ అనేది చిన్నదిగాను ఉన్నట్లయితే దీన్ని మనం ఏమంటాం, అనైసోగమి అని చెప్పి అంటాము. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ద న్యూక్లియై ఆఫ్ పారామీషియం. పారామీషియం యొక్క న్యూక్లియస్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పమంటాడు. సో చూసుకున్నట్లయితే polyploid macronucleus divides amitotically, correct. Diploid micronucleus divides mitotically, correct. Polyploid not micronucleus, it is macronucleus and it is not divides mitotically, it will divides amitotically. So the answer to this question is both A and B. So I hope whatever the concepts today we have discussed ఇది అందరికి కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ లోకోమోషన్, వాట్ ఈజ్ రిప్రొడక్షన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ లోకోమోటరీ స్ట్రక్చర్స్ ఆర్ దేర్ ఇన్ యానిమల్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ లోకోమోటరీ స్ట్రక్చర్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్రోటోజోవన్స్ అండ్ ద టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా. ఇక్కడ నుంచి మనకి మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు విత్ ఎగ్జాంపుల్స్, లాటరల్ అపెండేజెస్ కానీ తర్వాత మనకి నేకెడ్ ఫిలమెంట్ మీద కానీ బేస్ చేసుకుని, అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లాజెల్లా ఇన్ ట్రైకోనింఫా అండ్ గియార్డియా అండ్ ఇన్ యూగ్లినా, ఇవన్నీ కూడా. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే సీలియా గురించి అండ్ ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ గురించి, అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఫ్లాజెల్లర్ అండ్ సీలియరీ లోకోమోషన్ మూవ్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, సైడ్ స్విమ్మింగ్ మూవ్మెంటా లేకపోతే అంజులర్ మూవ్మెంటా లేదంటే సైడ్ వైజ్ లాస్ట్ మూవ్మెంటా అండ్ లేదంటే మనకి సింపుల్ కోనికల్ గైరేషన్ మూవ్మెంటా లేదంటే మనకి ఎఫెక్టివ్ స్ట్రోకా రికవరీ స్ట్రోకా గ్లైడింగ్ మూవ్మెంటా మయోనిమ్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ వాటితో పాటుగా మనకి ట్రాన్స్వర్స్ బైనరీ ఫ్యూజన్ అండ్ లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ అలాంగ్ విత్ ద మల్టిపుల్ ఫ్యూజన్, స్పోరిలేషన్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఐ హోప్ దిస్ సెషన్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.